అన్న నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వాల్యూ ఆఫ్ సప్లై. మనం టాక్సబుల్ ఈవెంట్ అంటే ఏం చెప్పుకున్నామా? సప్లై. సో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్, బేసిక్స్ ఆఫ్ ది జిఎస్టి గురించి నేర్చుకున్నాం. తర్వాత సప్లై టాక్సబుల్ ఈవెంట్ గురించి నేర్చుకున్నాం. తర్వాత ఎప్పుడు ఏ ట్యాక్స్ లెవీ చేయాలనేది చార్జ్ ఆఫ్ జిఎస్టి నేర్చుకున్నాం. తర్వాత ఏ టైంలో మనం ట్యాక్స్ కి లైబుల్ అవుతామని చెప్పేసి అని టైమ్ ఆఫ్ సప్లై నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే వాల్యూ ఆఫ్ సప్లై. వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ సప్లై? సార్, ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి, కరెక్టే. ట్యాక్స్ అనేది ఏ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలో తెలియాలి కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ట్యాక్స్ అనేది టు బి calculated on some value. A value is going to be determined through the process of so value of supply అని చెప్పేసి అని అంటున్నాడు. రైట్ సార్, వాల్యూ అంటే జనరల్ గా ఏముంటదమ్మా? ఒక కాంట్రాక్ట్ లో వాల్యూ అనేది ఎలా డిసైడ్ అవుతుంది చెప్పండి? నథింగ్ బట్ కన్సిడరేషన్. ఎస్ ఆర్ నో? సో మనకి కాంట్రాక్ట్ యాక్ట్ లో కన్సిడరేషన్ గురించి తెలుసా తెలీదా? కన్సిడరేషన్ అంటే ఏమన్నారు? సమ్ వాల్యూ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అన్నారా, లేకపోతే అడిక్వేట్ గా ఉండాలని చెప్పేసి చెప్పారా? సమ్ వాల్యూ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అంటే కొంత వాల్యూ ఉన్నా సరే అదేమవుతుంది? కన్సిడరేషన్ లో వ్యాలిడ్ అయిపోతుంది. అవునా లేదా? కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవుతుందా అవుదమ్మా? కానీ ఇక్కడ అలాగా మనం ఎంతో కొంత వాల్యూకి ట్యాక్స్ అనేది చేయొచ్చా? ఆర్ గవర్నమెంట్ ఈజ్ లూజింగ్ సంథింగ్? సపోజ్ ఒక కారు మార్కెట్ లో దాని వర్త్ ఎంత అంటమ్మా? 50 lakhs. ఈ 50 lakhs వర్త్ ఆఫ్ కార్ ని నేను 5 lakhs కి ఇక్కడ ఏ అనేవాడు బికి అమ్మేస్తున్నాడు అంట కార్ ని. నార్మల్ గా ఈ వాల్యూని ఏమంటామమ్మా? ట్రాన్సాక్షన్ వాల్యూ. ఈ వాల్యూని ఏమంటాం? ట్రాన్సాక్షన్ వాల్యూ. బట్ మార్కెట్ లో వర్త్ ఆఫ్ ది కార్ ఎంత ఉంది? 50 lakhs. మీరు ట్రాన్సాక్షన్ చేస్తుంది ఎంతకి? 5 lakhs. ఏ అనేవాడు బికి ఎంతకి సేల్ చేస్తున్నాడు? ఆర్ మన భాషలో చెప్పాలంటే సప్లై. ఏ అనేవాడు బి అనేవాడికి సప్లై ఎంతకి చేస్తున్నాడమ్మా? 5 lakhs. ఇప్పుడు మనం ట్యాక్స్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి నార్మల్ గానే? 5 lakhs మీదే కదా. వాట్ ఈస్ ద కన్సిడరేషన్? 5 lakhs. 5 lakhs మీదే కదా. బట్ మార్కెట్ లో దాని వర్త్ ఆఫ్ వాల్యూ ఎంత? 50 lakhs. సపోజ్ మన ట్యాక్స్ రేట్ వచ్చేసరికి ఎంతమ్మా? 10% అనుకోండి ఎగ్జాంపుల్ కి. ఇక్కడ మనకి ఎంత కలెక్ట్ అవుతుందమ్మా? 50,000. అంతేనా? కానీ యాక్చువల్ గా ఎంత కలెక్ట్ అవ్వాలి? అంటే గవర్నమెంట్ ఈజ్ లూజింగ్ సంథింగ్ ఆర్ నాట్? అవునా కదా? సో నార్మల్ గా కాంట్రాక్ట్ యాక్ట్ లో కన్సిడరేషన్ ను వదిలేస్తే, కన్సిడరేషన్ అంటే ఏంటి? ఆ ట్రాన్సాక్షన్ కి జరిగిన వాల్యూని కన్సిడరేషన్ అంటామమ్మా. అంతేనా? సో ఆ కన్సిడరేషన్ ని ఇలా సంథింగ్ వాల్యూ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అని వదిలేశారు అనుకోమ్మా, ఏం చేస్తారు జనాలందరూ? ట్రాన్సాక్షన్ ని తక్కువ చూపిస్తారా, చూపించరా? సార్, మొత్తానికి వీడు 50 లక్షలకి అమ్మడా? 50 లక్షలకి అమ్ముతాడు. బై అదర్ మీన్స్ ద్వారా ఆ ట్రాన్సాక్షన్ ని చేయడానికి ట్రై చేస్తాడు. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ మనకి గవర్నమెంట్ రికార్డ్స్ లో చూపించేది ఎంత చూపిస్తాడమ్మా? 5 lakhs కే ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టు చూపిస్తాడు. సో దట్ ట్యాక్స్ అనేది తగ్గుతుందా లేదా? అల్టిమేట్ కన్స్యూమర్ కి ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గుతుందా లేదా? గవర్నమెంట్ కి రెవెన్యూ తగ్గుతుందా లేదా? మరి యాజ్ ఇట్ ఈస్ గా కెన్ వి టేక్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ ఫర్ ది క్యాలిక్యులేషన్ ఆర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్స్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్స్ అంటే ఎస్ ఆర్ నో? ఆన్సర్ ఈస్ నో. అంతేనమ్మా? రైట్. సో మనం నార్మల్ గా వాల్యూ ఆఫ్ ది సప్లై అనేది తీసుకునేటప్పుడు కెన్ వి ఈక్వల్ టు అంటే ఇలా మెన్షన్ రాయొచ్చలేదు చెప్పండి? వాల్యూ ఆఫ్ ది సప్లై ఈక్వల్స్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ.
అని చెప్పేసి అని చెప్పచ్చా, చెప్పడానికి లేదా? ఎప్పుడు చెప్పచ్చు నార్మల్ గా అయితే? ఎంఆర్పి అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఎంఆర్పి ఉంటుంది, ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఎంఆర్పి ఉండదు. సో మనం ఎంఆర్పి అని కాకుండా నార్మల్ గా ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ సప్లై అని అనొచ్చా అనకూడదా అని చెప్పేసి అంటే జనరల్ గా అనొచ్చు. కాకపోతే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తాయి. ఏంటంటమ్మా? కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తే వాల్యూ ఆఫ్ సప్లై ఈక్వల్స్ టు ఏమనొచ్చంట? ట్రాన్సాక్షన్ వాల్యూ. అర్థమైందా? రైట్. ఏంటి సార్ అవి అని చెప్పేసానంటే, if the sale or supply, if the supply takes place between unrelated persons అంటున్నాడమ్మా. ఏంటంట? అన్రిలేటెడ్ పర్సన్స్ కాకపోతే రిలేటెడ్ పర్సన్స్ అనుకోమ్మా, ఏం చేస్తారు అందరూ? రిలేటెడ్ పర్సన్ కి మనం మా ట్రాన్సాక్షన్ తక్కువకి చేసినా ఎక్కువకి చేసినా, ఉన్న వాల్యూ కంటే ఎక్కువకి ట్రాన్సాక్షన్ చేసినా, ఉన్న వాల్యూ కంటే తక్కువకి ట్రాన్సాక్షన్ చేసినా ఎవరి ద్వారా మేనేజ్ అవుతుంది? రిలేటెడ్ పర్సన్ కదమ్మా. సో ఎవరైనా అన్రిలేటెడ్ పర్సన్ ఉన్నాడు అనుకోమ్మా, అని పిలిచి నీకు తక్కువ రేట్కి ఇస్తాను, నువ్వు నాకు అదర్ మీన్స్ ద్వారా డబ్బులు ఇచ్చాయని చెప్పేసానంటే ఇస్తాడాడు? జనరల్ గా ట్రాన్సాక్షన్ అనేది అన్రిలేటెడ్ పర్సన్ తో ఏం జరుగుతుంది? ఫెయిర్ మార్కెట్ వాల్యూకి జరుగుతుంది. ఏంటమ్మా? ఫెయిర్ మార్కెట్ వాల్యూకి జరుగుతుంది. అర్థమైందా? సో ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై అనేది ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోవాలి అని చెప్పేసాను అంటే కనుక, వాల్యూ ఆఫ్ సప్లైని మనం ట్రాన్సాక్షన్ వాల్యూ కింద తీసుకోవాలి అంటే కనుక అక్కడ ఎలా ఉండాలంట? ఇట్ షుడ్ బి ఆర్మ్స్ లెంత్ ప్రైస్. అంటే ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటారు. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు మార్కెట్ వాల్యూ. ఇట్ ఈస్ ఈక్వల్ టు మార్కెట్ వాల్యూ. మరి అలాంటి ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ రావాలి అంటే ఎవరితో ట్రాన్సాక్షన్ జరిగి ఉండకూడదు? ఎవరితో జరిగి ఉండకూడదమ్మా? రిలేటెడ్ పార్టీతో జరిగి ఉండకూడదు అంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ద ట్రాన్సాక్షన్ మస్ట్ బి with the unrelated person. ఓకే. తర్వాత సో ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ పూర్తి కన్సిడరేషన్ అయి ఉండాలంట. ఏమై ఉండాలి? ఫుల్ కన్సిడరేషన్. ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ ఏమై ఉండాలంటమ్మా? ఫుల్ కన్సిడరేషన్. అంటే దీనికి సంబంధించిన అదర్ మీన్స్ ద్వారా, అదర్ బెనిఫిట్స్ ద్వారా మనం ఏం చేసి ఉండకూడదు? అదర్ మీన్స్ ద్వారా, అదర్ బెనిఫిట్స్ ద్వారా మనం కన్సిడరేషన్ అంటే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ కి ఇది ఒకటే కాకుండా సమ్ అదర్ వాల్యూ కూడా కన్సిడరేషన్ కింద మనకి వస్తుంది అనుకోమ్మా. ఎగ్జాంపుల్ కి సపోజ్ మీ దగ్గర నుంచి నేను కారు కొంటున్నానమ్మా. ఓకే. సో నేనేం చేస్తున్నాను? కారు తక్కువ వాల్యూ కొని నా పాత కార్ని మీకు ఇచ్చేస్తున్నాను. అంటే కన్సిడరేషన్ అనేది బై అదర్ మీన్స్ ద్వారా మీకు మూవ్ ఆన్ అవుతుందా అవ్వట్లేదా? ఎస్ ఆర్ నో? అంటే ఈజ్ ఇట్ ఫుల్ కన్సిడరేషన్? వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ నేను పే చేస్తుంది అది ఫైనల్ కన్సిడరేషన్ వాల్యూనా? ఫైనల్ కన్సిడరేషన్ వాల్యూనా? కాదు కదమ్మా. సో సమ్ అదర్ ఈస్ గోయింగ్ టు బి కాంపెన్సేటెడ్. అంటే అవునా కదా? సమ్ అదర్ థింగ్ ఈస్ కాంపెన్సేటింగ్ ఆర్ నాట్? మరి అలాంటప్పుడు దాన్ని కన్సిడరేషన్ కింద తీసుకోగలమా? ఇప్పుడు మీకు 50 లక్షలు వర్త్ ఆఫ్ కార్ అమ్మా, మీతో 25 లక్షలకే నేను తీసుకుంటున్నాను, కానీ మిగతా 25 లక్షలకే నా పాత కార్ని మీకు ఇచ్చేస్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అలాంటప్పుడు నేను మీకు పే చేసిన 25 లక్షలే ఫైనల్ కన్సిడరేషనా? ఆర్ సమ్ అదర్ వాల్యూ ఆర్ సమ్ అదర్ ఫామ్ లో నేను మీకు కన్సిడరేషన్ పాస్ ఆన్ చేశానా? సమ్ అదర్ ఫామ్ లో పాస్ ఆన్ చేశానా చేయలేదా? సో అలాంటప్పుడు ఈ ట్రాన్సాక్షన్ వాల్యూని ఏం తీసుకోకూడదు అంటమ్మా? వాల్యూ ఆఫ్ సప్లై కింద తీసుకోకూడదు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ వాల్యూ ఆఫ్ సప్లై ఈక్వల్స్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ అవుతుంది. కానీ ఎప్పుడు అని చెప్పేసానంటే ట్రాన్సాక్షన్ మస్ట్ బి డన్ విత్ అన్రిలేటెడ్ పార్టీ. ఎవరితో జరగాలి? అన్రిలేటెడ్ పార్టీ. అంటే ఇక్కడ మనం ఏం చూడాలమ్మా? రిలేటెడ్ పార్టీ అంటే ఎవరు చూడాలో అవసరం లేదు. ఎస్ ఆర్ నో? సో రిలేటెడ్ పార్టీ ఎవరు చూడాలి? చూద్దాం. సో ఫస్ట్ అంటే ఓవరాల్ వ్యూ తెచ్చుకుంటున్నాం అమ్మా మనం. ఓకేనా? రైట్. సో అన్రిలేటెడ్ పార్టీ అన్రిలేటెడ్ పార్టీ అయ్యి ఉండాలి. తర్వాత మనం పే చేసే కన్సిడరేషనే ఫుల్ కన్సిడరేషన్, ఫైనల్ కన్సిడరేషన్ అయి ఉండాలి. కానీ బై అదర్ మీన్స్ ద్వారా ఏమై ఉండకూడదు? ఇక్కడ కన్సిడరేషన్ అనేది పాస్ ఆన్ అయ్యి ఉండకూడదు అంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్?
రైట్ సార్. ఇంకా ట్రాన్సాక్షన్ వాల్యూని ఎఫెక్ట్ చేసే కేసెస్ ఏమున్నాయో జనరల్ గా మాట్లాడుకుందాం అమ్మా. ఇక్కడ నేనేమి ఇంకా ప్రొవిజన్స్ ఏం చెప్పట్లేదమ్మా. మనం సెక్షన్ గురించి కానీ ప్రొవిజన్స్ గురించి ఇంకా నేనేమి మాట్లాడట్లేదు. కానీ మనం ఏం చూస్తున్నాం అంటే అసలు ట్రాన్సాక్షన్ వాల్యూని ఎఫెక్ట్ చేసే ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అర్థమవుతుందా? మరి వాటన్నిటినీ కూడా మన యాక్ట్ లో అడ్రస్ చేశారో లేదు చూడాలి కదమ్మా. ఎస్ ఆర్ నో? రైట్. సపోజ్ ఏ అనేవాడు ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాడికి ఖర్చులు ఏమేమి ఉన్నాయి చూద్దామమ్మా. సో వాడు డైరెక్ట్ గా రా మెటీరియల్ కొంటున్నాడంటమ్మా. రా మెటీరియల్ ఒక 100 రూపీస్ పెట్టి కొన్నాడంట. ఓకేనా? రైట్. సో ఈ రా మెటీరియల్ కొన్న తర్వాత దీన్ని ప్రాసెసింగ్ కి సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నాడంట. మా ప్రాసెసింగ్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చా లేదా? రైట్. బి అనే వాడికి ఏం చేస్తున్నాడంట, ఫర్దర్ ప్రాసెసింగ్ కి వీడు వేరే వాడికి పంపించాడు. ఆ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ ఎంత? 100. మీకు అర్థమైందా? సో ఆ ఫర్దర్ ప్రాసెసింగ్ అయ్యి వచ్చిన తర్వాత మనకి టోటల్ గా ఇప్పుడు ఎంత అవుతుంది? 200. వీడి కాస్ట్ ఎంత? 200. అర్థమైందా? సో ఈ ఫర్దర్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత 200 వీడు ఏం యాడ్ చేసుకుంటాడు? ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేసుకుని ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత చేయాలమ్మా? 300 చేయాలి. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ఇప్పుడు 300 మీద ఇంటూ సపోజ్ ఇది 18% ప్రొడక్ట్ అనుకోండి. ఎంత అవుతుందమ్మా? 54. ట్యాక్స్ ఎంత? 54. ఇది 300 ప్లస్ 54, 354 మనం కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. అంతేనా? ఎస్ ఆర్ నో? సో కొనుక్కునేవాడు సి అనేవాడు ఉన్నాడమ్మా. సపోజ్ సి అనేవాడు ఏం చెప్పాడంటే ఏ అనేవాడికి ఒక సలహా ఇచ్చాడంట. ఏమని? నువ్వు బికి 100 రూపాయలు పే చేయాలి కదా, బికి 100 రూపాయలు పే చేయాలి కదా. నేను ఆ 100 రూపాయలు డైరెక్ట్ గా నేను పే చేసేస్తాను. ఎవరికి? బికి నేను పే చేసేస్తాను. అర్థమవుతుందా? సో నువ్వేం చేస్తావు? నీ ప్రొడక్ట్ ప్రైస్ ప్లస్ నీ మార్జిన్ ఈ రెండు కలిపి 200 నాకు చార్జ్ చేయి. 200 చార్జ్ చేస్తే ఇంటూ 18% అంటే ఎంత అవుతుంది? 36. నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది? 54 మైనస్ 36 అంటే ఎంత అవుతుందమ్మా? నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది? 18 రూపీస్ నాకు బెనిఫిట్ వస్తుంది అని చెప్పాడంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఎంత? 200 కింద మనకి చూపిస్తున్నారంట. అంటే ఇస్ దిస్ వన్ ఆఫ్ ది మీన్స్ టు బి ఎఫెక్టింగ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ ఆర్ నాట్? నార్మల్ గా ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత చూపించాలి వాడు? 300 చూపించాలి. అంతేనా? టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. అంతేనా? కానీ ఇక్కడ ఈ థర్డ్ పార్టీకి మనం పేమెంట్స్ చేసేస్తాము అని చెప్పేసరి మనం అగ్రీ అవ్వడం వల్ల ఏమవుతుంది? ట్రాన్సాక్షన్ వాల్యూ తగ్గిపోతుంది కదమ్మా. ఎస్ ఆర్ నో? అంటే ట్రాన్సాక్షన్ వాల్యూని ఎఫెక్ట్ చేయడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది మీన్సా కాదా? ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సపోజ్ ఏ బికి చెప్తున్నాడంట. ఏమని చెప్పేసానంటే నువ్వు ఇక్కడ ఇదే ప్రైస్ అనుకోండి, టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ 300 అనుకోండి. ఈ 300 నువ్వు నాకు చార్జ్ చేయాలి కదా. 300 చార్జ్ చేస్తే నాకు ఎంత ట్యాక్స్ అవుతుందమ్మా? 54 రూపీస్ ట్యాక్స్ అవుతుంది. సో కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ 300 ని నువ్వేం చేస్తావు? వాల్యూ తగ్గించుకో. నేను నా దగ్గర ఉన్న నా ప్రొడక్ట్ ని ఎక్స్చేంజ్ లో నీకు ఇచ్చేస్తా. ఏం చేస్తానమ్మా? ఎక్స్చేంజ్ లో నా ప్రొడక్ట్ ని నీకు ఇస్తా. ఓకే. సో ఆ ఎక్స్చేంజ్ లో ఇచ్చే ప్రొడక్ట్ కి ఒక 100 రూపీస్ వర్త్ ఉంటుంది అనుకోండి. సో నువ్వు ఎంత చార్జ్ చేస్తావు? ఈ 100 తగ్గించేసుకుని నీకు బై మీన్స్ ఆఫ్ ప్రొడక్ట్ ద్వారా ఎంత వస్తుంది? ప్రొడక్ట్ ద్వారా ఎంత వస్తుందమ్మా? 100. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్ ద్వారా 100 వచ్చేస్తుంది కాబట్టి నీకు నేను పే చేయాల్సింది ఎంత కనిపిస్తుంది? ఇంకా 200. ఆ 200 చార్జ్ చెయ్యి అని చెప్పేసి అన్నాడంట. అంటే ఈ అరేంజ్మెంట్ వల్ల కూడా మనకి ఏమవుతుందమ్మా? ట్రాన్సాక్షన్ వాల్యూ ఎఫెక్ట్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సపోజ్
ఏ అనేవాడు బుక్స్ అమ్ముతున్నాడమ్మా. ఏ అనేవాడు బుక్స్ అమ్ముతున్నాడంట. బుక్స్ అమ్ముతుంటే బుక్స్ ఎంతకు అమ్ముతున్నాడమ్మా? ఒక్కొక్క బుక్ 50 రూపీస్ అనుకోండి. సపోజ్ ఒక్కొక్క బుక్ 50 రూపీస్ అనుకోండి. ఒక కంపెనీ మిమ్మల్ని అప్రోచ్ అయిందంటే, ఇప్పుడు ఏ అనేవాడిని ఒక కంపెనీ అప్రోచ్ అయింది. ఏ ఎవడంటే బుక్స్ ని అమ్ముతున్నాడు, సెల్లర్. ఓకే, ఏని ఒక కంపెనీ అప్రోచ్ అయ్యి, నా కంపెనీ పేరు నీ బుక్ వాల్యూ మీద, నీ బుక్ మీద ప్రింట్ చేయాలి. ఏంటమ్మా ఇక్కడ ఈ కంపెనీ అంట ఏకి ఏం చెప్పింది? నీ బుక్ మీద నా కంపెనీ ప్రింట్, కంపెనీ ఏమంటారు, అడ్వర్టైజ్మెంట్ నువ్వు ప్రింట్ చెయ్యి. ప్రింట్ చేస్తే నేను ఏం చేస్తానని చెప్పేసానంటే, బుక్ వాల్యూ 50 రూపీస్ కదా, నేను నీకు ఒక్కొక్క బుక్ కి 30 రూపీస్ పే చేస్తా. నువ్వు బయటకు అమ్మేటప్పుడు ఎంతకు అమ్ముతావు? ఓన్లీ 20 రూపీస్ కే అమ్మాలి అని చెప్పిందమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈ 30 రూపీస్ ఎవరు కాంపన్సేట్ చేస్తున్నారు? నాకు ఈ కంపెనీ కాంపన్సేట్ చేస్తుందమ్మా. మీకు అర్థమైందా? సో ఇప్పుడు నేను బయట మార్కెట్ లో అమ్మేదంతా 20 రూపీస్ కదమ్మా అమ్ముతాను. సో 20 రూపీస్ మీద నేను ట్యాక్స్ వేయాలా, లేకపోతే 50 రూపీస్ మీద నేను ట్యాక్స్ వేయాలా అనేది క్వశ్చన్ కింద మాట్లాడుకుంటే, వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ? నువ్వు నిజంగా ట్రాన్సాక్షన్ బయటకు అమ్మేదంతా 20 రూపీస్ కే కదమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ట్రాన్సాక్షన్ వాల్యూని ఎఫెక్ట్ చేయడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది ఐటమా కదా? ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇది కంపెనీ ఇలాగే అడ్వర్టైజ్మెంట్ కోసమే కాకుండా, కావాలంటే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి కొంత అమౌంట్ కేటాయించాలమ్మా. పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ మోర్ దాన్ 500 crore కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏంటంటే కొంత వాళ్ళ ప్రాఫిట్స్ లో కొంత పోర్షన్ ని సిఎస్ఆర్ యాక్టివిటీస్ కి ఖర్చు పెట్టాలని చెప్పేసి కంపెనీస్ యాక్ట్ లో రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, ఆ రిక్వైర్మెంట్ కోసం ఏం చేసిందంట, ఇక్కడ సబ్సిడీకి ఈ 30 రూపీస్ నేను పెట్టుకుంటాను, నేను బేర్ చేస్తాను, నువ్వు మాత్రం పిల్లలందరికీ కూడా ఎంతకి ఇస్తావు? కేవలం 20 రూపీస్ కే ఇవ్వాలి బుక్స్ అని చెప్పిందంట. ఓకే, సో అలాంటి బయట ఎంత యాక్చువల్ వాల్యూ ఎంత? 50. ఈ 30 రూపీస్ సబ్సిడీ ఎవరు పే చేస్తున్నారమ్మా? కంపెనీ పే చేస్తుంది. అంతేనా? అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు, ఈసారి సిఎస్ఆర్ యాక్టివిటీ కోసం. సో ఆ 30 రూపీస్ పే చేస్తే ఇంకా మిగిలిన 20 రూపీస్ మనం ఏం చేస్తున్నాం? కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాం, స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాం. అంటే ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఎఫెక్టింగ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ? మరి ట్రాన్సాక్షన్ వాల్యూ అన్నప్పుడు ఇక్కడ 20 రూపీస్ మీద ట్యాక్స్ వేయాలా? ఇఫ్ బుక్స్ ఆర్ గోయింగ్ టు బి టాక్సబుల్ గూడ్స్ అయితే కనుక ఈ 20 రూపీస్ మీద ట్యాక్స్ చేయాలా, మనం 50 రూపీస్ మీద ట్యాక్స్ చేయాలా అనేది క్వశ్చనా కదమ్మా? ఈస్ దిస్ ఎఫెక్టింగ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. ఇలా వేరియస్ ఎలిమెంట్స్ అనేవి మనకేమున్నాయంటమ్మా? ట్రాన్సాక్షన్ వాల్యూని ఎఫెక్ట్ చేసే ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయంట. మరి ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ వాల్యూని ఎఫెక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మన యాక్ట్ అడ్రస్ చేయాలా అవసరం లేదా? చేయాలా అవసరం లేదమ్మా? సో మనం యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూ ఆఫ్ సప్లై ఈక్వల్స్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ అని చెప్పేసి తీసుకోగలమా, తీసుకోలేమా అని చెప్పేసానంటే, ఇఫ్ దీస్ ఆర్ ఎఫెక్టింగ్, దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ ఎఫెక్టింగ్, we cannot take the transaction value as value of supply. అవునా కదా? సో అలాంటప్పుడు how the act has addressed such a situation, మీరు ఏవేవైతే ఛాన్సెస్ ఉన్నాయో ట్రాన్సాక్షన్ వాల్యూని తగ్గించడానికి, ఆ ఛాన్సెస్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఎలా అడ్రస్ చేసిందని చెప్పేసి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ నార్మల్ గా సింపుల్ గా చెప్పాలంటే, స్ట్రైట్ గా చెప్పాలంటే, వాల్యూ ఆఫ్ సప్లై ఈక్వల్స్ టు ఏమనొచ్చు? ట్రాన్సాక్షన్ వాల్యూ. కానీ అది ఎప్పుడు తీసుకోవచ్చు అలాగే, కానీ దేర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద అబౌట్ ట్రాన్సాక్షన్. అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ కనుక కింద మనం చెప్పుకున్న ఆస్పెక్ట్స్ కనుక ఎఫెక్ట్ చేస్తే, we cannot take a transaction value as వాల్యూ ఆఫ్ సప్లై. మనం స్ట్రైట్ అవే తీసుకోవచ్చా? మీరు ఎంతకైతే ట్రాన్సాక్షన్ చేశారో దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశారు నేను తీసుకోవచ్చా? అలా డైరెక్ట్ గా తీసుకోమన్నాడు అనుకోమ్మా, ఇంకేమి చెప్పలేదు అనుకో, వాల్యూ ఆఫ్ సప్లై గురించి ప్రొవిజన్స్ మనం ఏం చేస్తాం? తగ్గించేస్తాం లేదా? అసలు ప్రోడక్ట్లు ప్రైసులు అన్ని విభత్సంగా తగ్గిపోతాయి. గవర్నమెంట్ కి ఏమవుతుంది? రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. సో గవర్నమెంట్ ఈజీగా చూసి వదిలేస్తారు అనుకుంటున్నారా? రైట్. సపోజ్ ఎగ్జాంపుల్ కి ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసరికి టోటల్ గా 300 అమ్మాలి కదమ్మా. మన ఎగ్జాంపుల్ సేమ్ కంటిన్యూ చేద్దాం. 300 అమ్మాలి కదా.
మనం ఏం చేసామంటే కనుక ప్రోడక్ట్ ప్రైస్ 30 రూపీస్ పెట్టాం. ఓకే, సో దానికి వేయింగ్ అండ్ మెజరింగ్ అని మెజర్మెంట్ ఉంటది కదా, ఆ వేయింగ్ అండ్ మెజరింగ్ చేయడానికి ఒక 20 రూపీస్, తర్వాత దాన్ని ప్యాకింగ్ చేయడానికి 100 రూపీస్, లేకపోతే దాన్ని ఇంకో అదర్ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఒక 50 రూపీస్. ఇలా మనం ఏం చేస్తున్నామమ్మా, ఈ ప్రోడక్ట్ ప్రైస్ ని బైఫర్కేట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం అంట. మా అర్థమవుతుందా? సో ప్రోడక్ట్ ప్రైస్ ని ఏం చేసుకుంటున్నామమ్మా అంటే మెయిన్ ప్రోడక్ట్ ప్రైస్ తక్కువ చూపించుకుని అదర్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఎక్కువ చూపించుకుంటున్నాం అంట. మరి అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది కదా ట్రాన్సాక్షన్ వాల్యూని. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకి సపోజ్ ట్రాన్స్పోర్ట్ మీద 5% ట్యాక్స్ అమ్మా. ఓకే, సో 5% ట్యాక్స్ అన్నప్పుడు మనం ఏం పే చేయడానికి చూస్తాం, ట్రాన్స్పోర్ట్ కి ఎక్కువ. ఇప్పుడు మామూలుగా ప్రొడక్ట్ ప్రైస్ 18% అమ్మా, సో ట్రాన్స్పోర్టేషన్ కి 5% అనుకోండి ఎగ్జాంపుల్ కి. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, ట్రాన్స్పోర్ట్ కి ఎక్కువ వాల్యూ పెట్టేసి మొత్తం ట్రాన్సాక్షన్ వాల్యూలో చూపిస్తున్నాం కదా, కాకపోతే దాన్ని ఏం చేస్తున్నాం, బైఫర్కేట్ చేసేస్తున్నాం. అర్థమైందా? సో మనకి మిక్స్డ్ సప్లై, కాంపోజిట్ సప్లై అని చెప్పేసి నేర్చుకున్నాం. ఇఫ్ ప్రైస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి సెగ్రిగేటెడ్ ఫర్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది సర్వీస్ అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ కాంపోజిట్ సప్లై మిక్స్డ్ సప్లై అనేది మనం చూస్తాం అమ్మా. అర్థమైందా? న్యాచురల్లీ బండిల్డ్ ఆర్ అన్యాచురల్లీ బండిల్డ్ అనేది మనం చూస్తాం. కానీ దానికి వాల్యూ సపరేట్ గా ఉన్నప్పుడు దేనికి సంబంధించిన ట్యాక్స్ రేట్ దానికే కదా అప్లై చేస్తాం, అవునా? సో మనం ఏం చేస్తున్నామంట, ట్రాన్సాక్షన్ ని బాగా ఎక్కువ ఆస్పెక్ట్స్ తో డివైడ్ చేసేసి వాల్యూని ఏం చేస్తున్నాం, స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంట. ఇది కూడా ఒక ఆప్షన్ ఉందా లేదా మనకి, అవునా కదా? సో మనం ఒకటి కమిషన్ పే చేయి, ట్రాన్సాక్షన్ లో కమిషన్ పే చేస్తున్నట్టు ఆ కమిషన్ సపరేట్ గానీ, మనం దీంట్లో సమ్ ప్యాకింగ్ చార్జెస్ ఉన్నట్టు ఆ ప్యాకింగ్ కి సపరేట్ గా చార్జ్ చేస్తున్నట్టు, తర్వాత దీంట్లో వేమెంట్ చార్జెస్ ఉన్నట్టు దానికి సపరేట్ గా చార్జ్ చేస్తున్నట్టు, తర్వాత దీనికి ట్రాన్స్పోర్టేషన్ కూడా కాంట్రాక్ట్ లో ఇన్వాల్వ్ అయినట్టు ట్రాన్స్పోర్టేషన్ కి వాల్యూ ఉన్నట్టు, ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే 300ని 30 రకాలుగా మనం స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంట. సో మామూలుగా అయితే కనుక 18% పడాలి. ఈ సమ్ స్ప్లిట్టింగ్ వల్ల ఏమవుతుందమ్మా, ట్యాక్స్ రేట్స్ అనేవి ఒక్కొక్క చోట ఒక్కొక్క ట్యాక్స్ రేట్ అనేది వస్తూ వెళ్తుందంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలా మనం ఏం చేస్తున్నామమ్మా, డైల్యూట్ చేస్తున్నాం, ట్యాక్స్ ని ఎంతో కొంత తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. బై సింప్లీ వాల్యూ ఆఫ్ సప్లైని ట్రాన్సాక్షన్ వాల్యూని స్ప్లిట్ చేసుకుంటా రావడం ద్వారా అల్టిమేట్ గా మనకి డబ్బులు అంతే వస్తాయి రావా? ఈ టోటల్ చేస్తే ఇక్కడ మనం ఇలా ఆస్పెక్ట్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళి టోటల్ చేస్తే 300 వస్తుందమ్మా. 300 వచ్చేలా ప్లాన్ చేస్తాం మనం. అర్థమైందా? మన డబ్బులు మనకే వస్తాయి, కానీ గవర్నమెంట్ కి వచ్చే డబ్బులు ఏం చేస్తాం, తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం లేదా? సో హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఉన్న చోట తక్కువ వాల్యూ చూపించి, తక్కువ ట్యాక్స్ రేట్ ఉన్న చోట ఏం చేస్తాం, ఎక్కువ వాల్యూ చూపించమా? సార్ నో అంటే అది కూడా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్టింగ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ ఆర్ నాట్, అవునా కదా? సో ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ అనేవి, వేరియస్ ఎలిమెంట్స్ అనేవి ట్రాన్సాక్షన్ వాల్యూని ఎఫెక్ట్ చేసి ఉన్నాయంట. అర్థమైందా? మరి ఆస్పెక్ట్స్ ని హౌ ద యాక్ట్ హ్యాస్ బీన్ అడ్రసింగ్ అనేది ఇప్పుడు మనం చూడాలి. సో మనకి యాక్ట్ ఈ వాల్యూ ఆఫ్ సప్లై గురించి చెప్పే ప్రొవిజన్స్ ఎక్కడ చెప్పారంటమ్మా, సెక్షన్ 15 లో చెప్పారు. ఎక్కడ చెప్పారు? సెక్షన్ 15. సెక్షన్ 15 ఆఫ్ ఏ యాక్ట్ అమ్మా మనం చూస్తుంది? సిజిఎస్టీ యాక్టే కదమ్మా. సో ఒకసారి ప్రొవిజన్ చూద్దామమ్మా. సెక్షన్ 15 సబ్ సెక్షన్ 1. మనం ఏ ప్రొవిజన్ చూస్తున్నాం, ఎందుకు చూస్తున్నాం అనేది ఒక ఓవరాల్ ఐడియా వచ్చిందా రాలేదా? ఎస్ ఆర్ నో? సో వాల్యూ ఆఫ్ సప్లై అంటే ఆన్ విచ్ మనం ట్యాక్స్ ఈస్ గోయింగ్ టు బి క్యాలిక్యులేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాల్యూ అనేది ఎలా డిసైడ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ట్రాన్సాక్షన్ వాల్యూని తీసుకోవచ్చు, అంతే కదమ్మా. ఆ ట్రాన్సాక్షన్ వాల్యూని స్ట్రైట్ అవే తీసుకోవచ్చు ఎప్పుడు అని చెప్పేసానంటే some conditions have been satisfied. If some other conditions is not satisfied, we cannot take transaction value as value of supply. Is it clear or not? So subsection 1 ఏం చెప్తున్నాడు చూడండి, ఇంటర్ప్రిటేషన్.
ది వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అమ్మ రెండింటికి ఒకటే ప్రొవిజన్. మా టైమ్ ఆఫ్ సప్లై లో గూడ్స్ కి వేరేగా ప్రొవిజన్, సప్లైకి వేసారు, సర్వీసెస్ వేరేగా ప్రొవిజన్ ఉంది, అవునా? సెక్షన్ 12 ఏమో గూడ్స్, సెక్షన్ 13 ఏమో సర్వీసెస్. కానీ ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లైకి వచ్చేసరికి రెండు కూడా ఒకలాగే మాట్లాడుతుంది. అర్థం అవుతుందా? రైట్. అమ్మా ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవడం మర్చిపోయాం. అంటే ఇది ఆల్రెడీ చూసిందే. ఏదైనా ఎడిషన్ ఇన్ వాల్యూ వచ్చింది అనుకోమ్మా, ఎడిషన్ ఇన్ వాల్యూ టైమ్ ఆఫ్ సప్లై గురించి మాట్లాడుకున్నావా? ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది మనం ఇచ్చి, మనం ఒక 1 month టైం పీరియడ్ ఇచ్చి, లేకపోతే క్రెడిట్ పీరియడ్ ఇచ్చి, ఒకవేళ అంతలో పే చేయకపోతే మనం ఇంట్రెస్ట్, లేట్ ఫీజు, పెనాల్టీ చార్జ్ చేసాం అనుకోమ్మా, అప్పుడు ట్యాక్స్ అనేది దాని మీద కూడా కలిపి క్యాలిక్యులేట్ చేయాలని చెప్పారా చెప్పలేదా? సో దాన్ని కూడా వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ చేయాలని చెప్పుకున్నాం లేదమ్మా? మరి ఎప్పుడు ట్యాక్స్ చేయాలని చెప్పేసానంటే అలాంటి కేసెస్ లో ఎప్పుడైతే వాల్యూ ఎడిషన్ రిసీవ్ అవుతుందో, రిసీవ్ అయినప్పుడు ట్యాక్స్ కట్టాలి అని చెప్పారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కూడా దేంట్లోకి యాడ్ చేస్తున్నారు? వాల్యూ ఆఫ్ సప్లై లోకి యాడ్ చేస్తున్నారా లేదా? అంటే సూపర్ మనం చూసిన ప్రొవిజన్స్ లో ఒక పాయింట్ మనం జస్ట్ మాట్లాడుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? అంటే అది కూడా వన్ ఆఫ్ ది అడ్జస్ట్మెంట్ అవుతుందా అవుదా? సో ఫస్ట్ చూడండి, ది వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ షల్ బి ద ట్రాన్సాక్షన్ వాల్యూ. సో ఏం చెప్తున్నాడమ్మా? వాల్యూ ఆఫ్ సప్లై ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ. ఇప్పుడు సబ్సెక్షన్ 1 లో చెప్తున్నాడు. ఓకే, విచ్ ఈస్ ద ప్రైస్ యాక్చువల్లీ పెయిడ్ ఆర్ పేయబుల్ ఫర్ ది సెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ వేర్ సప్లయర్ అండ్ ద రిసిపియంట్ ఆఫ్ సప్లై ఆర్ నాట్ రిలేటెడ్. ఇద్దరు ఏమై ఉండాలమ్మా? అన్రిలేటెడ్ పర్సన్స్ అయి ఉండాలి. సో ఫస్ట్ కండిషన్ చెప్పేది ఏంటి? ఫస్ట్ సో వాల్యూ ఆఫ్ సప్లై ఈక్వల్స్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ. Value of supply equals to transaction value if the following conditions are satisfied. చెప్పలేదు which the price is actually paid or payable for the said supply of goods or services are both where supplier and the recipient of supply are not related. ఇద్దరు రిలేటెడ్ అవ్వాలి, రిలేటెడ్ అవ్వకూడదా? సో అన్రిలేటెడ్. ఎప్పుడమ్మా ఈ వాల్యూ ఆఫ్ సప్లై ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ ఎప్పుడు అవుతుందంట? where supply between supplier and recipient are unrelated persons. మా ఖచ్చితంగా ప్రైస్ పే చేస్తేనే వాల్యూ అవుతుందా? పే చేయకపోయినా వాల్యూ అవుతుందా? పే చేస్తేనే వాల్యూ. అది పెయిడ్ ఆర్ పేబుల్ అని అన్నాడు. మా ట్రాన్సాక్షన్ వాల్యూ ఎలా తీసుకుంటారు? మనం పే చేసిన వాల్యూని ట్రాన్సాక్షన్ వాల్యూ కింద తీసుకుంటారా? పెయిడ్ ఆర్ పేబుల్ అనే పదం వాడాడు. అంటే మనం పే చేసినా, పే చేయాల్సిన లైబిలిటీ ఉన్నా దాన్ని కూడా ఏం తీసుకుంటాం? వాల్యూ ఆఫ్ సప్లై ట్రాన్సాక్షన్ వాల్యూ డిసైడ్ చేస్తే అది మొత్తం పే చేయలేదు. సో సార్ నేను పార్ట్ ఆఫ్ ది అమౌంట్ పే చేశాను, అయినా సరే ట్రాన్సాక్షన్ వాల్యూ పూర్తిగా ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూని ఏమంటాం? వాల్యూ ఆఫ్ సప్లై. అర్థం అవుతుందా? సో 1,00,000 రూపాయలు మనం డిసైడ్ చేసాం, అందులో మీరు 20,000 ఇచ్చారు, మిగతా 80,000 ఇవ్వలేదు. అంటే పే చేసింది 20,000 కాబట్టి 20,000 మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయమనా? పే చేసిన అమౌంట్ 20,000 ప్లస్ పే చేయాల్సిన అమౌంట్ 80,000, రెండింటిని కలిపి వాల్యూ ఆఫ్ సప్లై అంటారు. దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. టోటల్ గా మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు? 1,00,000కే కదమ్మా. అందులో 20,000 ఇప్పుడు పే చేశారు, 80,000 మీ క్రెడిట్ పీరియడ్ తీసుకున్నారు. అలాంటప్పుడు పెయిడ్ ఆర్ పేబుల్ రెండు కలిపి ట్రాన్సాక్షన్ వాల్యూ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సో వాల్యూ ఆఫ్ సప్లై ఈక్వల్స్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ అన్నప్పుడు ఇక్కడ పెయిడ్ ఆర్ పేబుల్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. తర్వాత అన్రిలేటెడ్ పర్సన్స్ మధ్య జరగాలి అనుకున్నాం. సెకండ్ కండిషన్ ఏంటమ్మా? చూడండి, అండ్ ద ప్రైస్ ఈస్ ద సోల్ కన్సిడరేషన్ ఫర్ ది సప్లై. ప్రైస్ ఈస్ సోల్ కన్సిడరేషన్ అంటే సమ్ అదర్ కన్సిడరేషన్ అనేది ఉండకూడదు. సమ్ అదర్ కన్సిడరేషన్ అనేది ఉండకూడదు. మనం ప్రైస్ ఏదైతే పే చేస్తున్నామో అదే ఫైనల్ కన్సిడరేషన్, అదే ఫుల్ కన్సిడరేషన్. అంతేగాని ద ట్రాన్సాక్షన్ ఈజ్ కాంపెన్సేటెడ్ బై సమ్ అదర్ సాటిస్ఫాక్షన్, సమ్ అదర్ గూడ్స్, సమ్ అదర్ సర్వీసెస్ అని చెప్పేసి అని ఉండొచ్చా? ఉండకూడదమ్మా. రైట్. సో అలా కాంపెన్సేట్ అవుతుంది అనుకుంటే కనుక ఇక్కడ ప్రైస్ ఈజ్ సోల్ కన్సిడరేషన్ అంటారా? రైట్. సపోజ్
మీరు హెయిర్ కట్ చేసేవాళ్ళు, ఓకే, నేను ఒక చార్ట్ అకౌంటెంట్, మీరు నాకు హెయిర్ కటింగ్ చేశారమ్మా, దానికి అగ్నెస్ట్ గా నేను మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశాను. ఓకే, సో మీరు హెయిర్ కట్ చేయడానికి సపోజ్ ఎంత తీసుకుంటారు అని చెప్పేసానంటే 5,000 తీసుకుంటారు అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి 3,000 తీసుకుంటాను అనుకోండి. నేను ఏం చేశానంటే నెట్ 2,000 పే చేశానంట మీకు. ఓకే, సో 2,000 మీ చేతికి వచ్చింది కాబట్టి ఈస్ దిస్ ఫైనల్ కన్సిడరేషన్? ఈస్ దిస్ ఏ ఫుల్ కన్సిడరేషన్ ఫర్ ది ట్రాన్సాక్షన్ వాట్ యు హ్యావ్ డన్? ఈస్ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రైస్ ఈస్ ద సోల్ కన్సిడరేషన్ ఇక్కడ కాదు కదమ్మా, ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్ వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ సప్లై అనొచ్చా? అనొచ్చా అనకూడదా? అలాంటప్పుడు 15 సబ్సెక్షన్ 1 అనేది అప్లికబుల్ అవుతుందా? అప్పుడు మనం ఏం అప్లై చేయాలనేది తర్వాత చెప్తాడమ్మా. కానీ 15 సబ్సెక్షన్ 1 అప్లై అవ్వాలి అంటే కనుక 2 కండిషన్స్. మీ ఇద్దరు ఏమై ఉండాలి? అన్రిలేటెడ్ పర్సన్స్ అయి ఉండాలి. అంటే ఇక్కడ మనం రిలేటెడ్ పర్సన్స్ అంటే ఎవరు అనేది చూడాలి. ఓకేనా? అది చూద్దాం అమ్మా. ఆల్రెడీ ఒకసారి చూసాం, మీకు గుర్తుందో లేదు కానీ స్టార్టింగ్ లోనే రిలేటెడ్ పర్సన్స్ అంటే ఎవరు అనేది చూసాం. ఒకసారి మళ్ళీ చూద్దాం అమ్మా, తప్పేం లేదు. ఓకేనా? రైట్, ఫస్ట్ కండిషన్. సెకండ్ ఏంటి? ప్రైస్ ఇస్ ద సోల్ కన్సిడరేషన్. ఈ 2 కండిషన్లు సాటిస్ఫై చేయకపోతే ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు అంటే వాల్యుయేషన్ రూల్స్ అనేవి పెడతారు. వాల్యుయేషన్ మెకానిజం అనేది ఒకటి చెప్తారు. ఆ వాల్యుయేషన్ రూల్స్, వాల్యుయేషన్ మెకానిజం ప్రకారం వాల్యూ అనేది డిసైడ్ చేయమని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సో అలాంటప్పుడు 15 సబ్సెక్షన్ 1 అప్లికబుల్ అవుతుందా అంటే అప్లికబుల్ కాదమ్మా. అండ్ ఫర్ ద టైం బీయింగ్ మీకు సిఏ ఇంటర్ లో ఈ వాల్యుయేషన్ రూల్స్ గురించి మెన్షన్ చేయలేదమ్మా. ఏం చెప్పలేదు? వాల్యుయేషన్ రూల్స్ గురించి సిఏ ఇంటర్ లో చెప్పలేదు. దట్ ఈస్ గోయింగ్ టు బి డిస్కస్డ్ ఇన్ సిఏ ఫైనల్. అర్థం అవుతుందా? సిఏ ఫైనల్ లో మీకు వాల్యుయేషన్ రూల్స్ అనేవి డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రైస్ ఇస్ ద సోల్ కన్సిడరేషన్ అయి ఉండాలి, ప్లస్ దట్ టు అన్రిలేటెడ్ పార్టీస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ట్రాన్సాక్షన్ వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ సప్లై. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, ది వాల్యూ ఆఫ్ సప్లై షల్ ఇంక్లూడ్ సబ్సెక్షన్ 2. ఏం చెప్పినాడు? షల్ ఇంక్లూడ్ అని చెప్పేసి అని అంటున్నాడు అన్నమాట. సార్ ఇక్కడ 15 సబ్సెక్షన్ 1 అయితేనా? 15 సబ్సెక్షన్ 1 అయితే సబ్సెక్షన్ 2 కి ఇంక్లూడ్ చేస్తాడా? 15 సబ్సెక్షన్ 1 ట్రాన్సాక్షన్ వాల్యూ అమ్మ. ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ అయితే వాటికి అడ్జస్ట్మెంట్స్ చెప్తున్నాడా? వాటికి అడ్జస్ట్మెంట్స్ చెప్తున్నాడా అని చెప్పేసి అంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సబ్సెక్షన్ 1 ని ఎక్కడా కూడా రిఫర్ చేయలేదు. సబ్సెక్షన్ 2 చెప్పేటప్పుడు సబ్సెక్షన్ 1 ని రిఫర్ చేయలేదమ్మా. అర్థమైందా? అంటే ఇక్కడ ఈ చెప్పే ఇంక్లూడ్స్ అండ్ ఎక్స్క్లూడ్స్ కూడా వస్తాయి తర్వాత. ఈ ఇంక్లూడ్స్, ఎక్స్క్లూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతాయి సార్ అని చెప్పేసి అంటే ఈవెన్ యు ఆర్ కన్సిడరింగ్ వాల్యూ యాజ్ 15.1 ప్రకారం వాల్యూని ట్రాన్సాక్షన్ వాల్యూ కింద తీసుకుంటున్నా, సమ్ అదర్ వాల్యుయేషన్ రూల్స్ ప్రకారం వాల్యూ అనేది డిసైడ్ చేస్తున్నా, ఆ రెండిటికి కూడా మనకి ఈ ఇంక్లూడ్స్, ఎక్స్క్లూడ్స్ అప్లికబుల్ అవుతాయి అని చెప్పినట్టు. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఇక్కడ వాల్యూ అనేది మనం ఎన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పండి. మా వాల్యూ అనేది ఎలా తీసుకుంటాం? ఎయిదర్ 15.1 దట్ ఈస్ ట్రాన్సాక్షన్ వాల్యూ. ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎప్పుడు తీసుకోవచ్చు? ఇఫ్ ద ట్రాన్సాక్షన్ ఇస్ బిట్వీన్ అన్రిలేటెడ్ పర్సన్స్ అండ్ ప్రైస్ ఇస్ సోల్ కన్సిడరేషన్. సో ఈ 2 కండిషన్లు సాటిస్ఫై చేయలేదు. అలాంటప్పుడు మనకి ఏమవుతున్నాయమ్మా? వాల్యుయేషన్ రూల్స్. ఏంటది? వాల్యుయేషన్ రూల్స్ ప్రకారం వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. అర్థమైందా? సో ఈ ప్రకారం అంటే 15.1 ప్రకారం వెళ్ళినా, వాల్యుయేషన్ రూల్స్ ప్రకారం వెళ్ళినా, సెకండ్ అంటే 15.2 లో ఉండే ఇంక్లూడ్స్, ఎక్స్క్లూడ్స్, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదమ్మా. ఇంక్లూడ్స్ అండ్ ఎక్స్క్లూడ్స్, ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి తప్పుతాయా? మా అడ్జస్ట్మెంట్స్ అనేవి 15.1 కి మాత్రమే అప్లికబుల్ అవుతున్నాయని చెప్పాడా? ఎస్ ఆర్ నో? 15.2 లో చెప్పేది అది నువ్వు ట్రాన్సాక్షన్ వాల్యూ ప్రకారం వెళ్ళినా, వాల్యుయేషన్ రూల్స్ ప్రకారం వెళ్ళినా, రెండిట్లో దేని ప్రకారం వెళ్ళినా ఈ ఇంక్లూడ్స్ ని, ఎక్స్క్లూడ్స్ ని ఖచ్చితంగా చేసి తీరాలి. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? షల్ వి మూవ్ ఫార్వర్డ్? అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? అడ్జస్ట్మెంట్స్ చూస్తున్నాం. ఇది వాల్యుయేషన్ రూల్స్ అన్ని ఎక్కడ చూస్తామా? మనం ఫైనల్ లెవెల్లో చూస్తాం. ఎక్కడ చూస్తాం? ఫైనల్, సిఏ ఫైనల్ లో చూస్తాం అమ్మా.
ఈ 15(1) ట్రాన్సాక్షన్ వాల్యూ వరకు మనం ఏం చేస్తాం, సి ఎంటర్ లో మనం మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ 15(1) ప్రకారం ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకున్న 15(2) అడ్జస్ట్మెంట్స్ తప్పుతాయా? సో మనం వాల్యుయేషన్ రూల్స్ ప్రకారం వెళ్ళిన 15(2) అడ్జస్ట్మెంట్స్ తప్పుతాయా? తప్పవు. మీకు అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? చూడండి, ఎనీ taxes, duties, cesses, fees and charges levied under any law for the time being in force other than this act, the SGST Act, UTGST Act and Goods and Services Tax Compensation to States Act if charged separately by the supplier అని చెప్పేసి అంటున్నాడు. మా ఐజిఎస్టీ లో కూడా ఇలాంటి సిమిలర్ ప్రొవిజన్స్ ఉంటాయి. అక్కడ కూడా వాల్యుయేషన్ సంబంధించిన దాంట్లో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఐజిఎస్టీ అనేది వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జాగ్రత్తగా చూడండి, ఏదైనా ట్యాక్సెస్ అదర్ దాన్ దిస్ యాక్ట్, ట్యాక్సెస్ అండర్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారం ట్యాక్సెస్ అంటే సిజిఎస్టీ. ఓకే, సో ఈ యాక్ట్ ప్రకారం ట్యాక్సెస్ కాకుండా ఇంకేమంటున్నాడు, ఎస్జిఎస్టి. అది కాకుండా ఇంకేమంటున్నాడమ్మా, యూటీజిఎస్టి. ఓకే, అది కాకుండా జిఎస్టి కాంపన్సేషన్, జిఎస్టి సెస్. ఈ సెస్ దేనికి ఉపయోగిస్తారని చెప్పేసి చెప్పుకున్నాం, కాంపన్సేషన్ టు స్టేట్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా, రైట్. సో అలాగే ఐజిఎస్టి. ఇలా ఈ ట్యాక్సెస్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని ఇంక్లూడ్ చేయకూడదు. వీటన్నిటిని కూడా ఏం చేయకూడదు, ట్రాన్సాక్షన్ వాల్యూలోకి ఇంక్లూడ్ చేయకూడదు. ఇవి కాకుండా ఏదైనా ట్యాక్సెస్ పడుతున్నాయి అనుకోమ్మా, ఇప్పుడు మీరు గూడ్స్ అమ్ముతున్నారు. గూడ్స్ అమ్ముతుంటే లోకల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీకు ట్యాక్సెస్ అనేవి లెవీ చేస్తున్నాను అని చెప్పేసి అన్నది. సమ్ మున్సిపల్ ట్యాక్సెస్ ఏవో లెవీ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ మున్సిపల్ ట్యాక్సెస్ వాల్యూని ఇంక్లూడ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటమ్మా, జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా? సో 15(1) ట్రాన్సాక్షన్ వాల్యూకి సమ్ అదర్ ట్యాక్సెస్ ఏదైనా లెవీ చేస్తున్నట్లయితే అది స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే లోకల్ గవర్నమెంట్ కానీ సమ్ అదర్ ట్యాక్సెస్ విచ్ ఆర్ నాట్ సబ్స్యూమ్డ్ బై జిఎస్టీ, అంటే జిఎస్టీ కొన్ని యాక్ట్ని కొన్ని ట్యాక్సెస్ ని సబ్స్ట్యూట్ చేసిందా చేయలేదా? సో అవి కాకుండా ఇంకేమన్నా ట్యాక్సెస్ కనుక స్టేట్ గవర్నమెంట్ కానీ లోకల్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంకా అదర్ ఏదైనా ట్యాక్సెస్ అనేవి మీకు వస్తుంటే కనుక ఆ ట్యాక్సెస్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసిన వాల్యూ మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలా? ఆ ట్యాక్స్ పక్కన పెట్టి మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలా అంటే ఏమంటారమ్మా, ఇక్కడ అదర్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అదర్ ట్యాక్సెస్ ని కూడా ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? ఇవి ఎక్స్క్లూడ్ చేయాలి. ఓన్లీ జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ, ఐజిఎస్టీ తప్ప మిగిలిన అన్ని కూడా ట్యాక్సెస్ ఏవైతే లెవీ అవుతాయో అవన్నిటిని కూడా ఏం చేయాలి, ఆ ట్రాన్సాక్షన్ కి ఇంక్లూడ్ చేయాలి. అర్థమైందా? సపోజ్ ఒక 500 ట్రాన్సాక్షన్ వాల్యూ అనుకోండి, అంటే అన్రిలేటెడ్ పార్టీస్ మధ్య జరిగింది, ప్రైస్ ఇస్ సోల్ కన్సిడరేషన్. అంటే ఇక్కడ సెక్షన్ 15(1) ప్రకారం మనకి ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ వాల్యూ కదా. సో దీని మీద లోకల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కనుక లోకల్ గవర్నమెంట్ సమ్ ట్యాక్స్ అనేది లెవీ చేసిందమ్మా. సో లోకల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక @5% నేను ట్యాక్స్ లెవీ చేస్తున్నాను అని చెప్పేసి అని అన్నది. అంటే ఈ ట్యాక్స్ ని మనం కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి కట్టాలి. ఏ గవర్నమెంట్ కి కట్టాలి? లోకల్ గవర్నమెంట్ కి కట్టాలి. అంటే 5% అంటే ఎంతమ్మా, 25 రూపీస్. ఇప్పుడు 525 ఇదేంటిది, 525 లోకల్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్ ని కలిపిన తర్వాత వాల్యూ. ఇప్పుడు మనం జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి కదా. జిఎస్టీ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి? 500 మీద, 525 మీద అమ్మా, 525. ఎందుకు అని చెప్పేసానంటే వై, బికాస్ 15(2)A స్పెసిఫై చేయడం వల్ల ఎనీ అదర్ ట్యాక్సెస్ కనుక లెవీ అవుతున్నట్లయితే అదర్ దాన్ ట్యాక్సెస్ సబ్స్యూమ్డ్ బై ద జిఎస్టీ యాక్ట్, జిఎస్టీ యాక్ట్ సబ్స్యూమ్ చేసేసిన ట్యాక్సెస్ కాకుండా ఇంకేదన్నా ట్యాక్సెస్ కనుక ఏ గవర్నమెంట్ అయినా సరే లెవీ చేస్తుంటే ఆ ట్యాక్సెస్ అన్నిటినీ కూడా ఏం చేయమంటున్నాడమ్మా, ఇంక్లూడ్ చేసి మనకి ఏం చేయమంటున్నాడు, జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో?
ఒకసారి ఈ ప్రొవిజన్స్ ని పక్కన పెట్టేసి ఇన్కమ్ ట్యాక్స్ లో ఒక చిన్న ప్రొవిజన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో దాని పేరు ఏంటంటే TCS అంటారమ్మా, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఏంటంట? ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఏంటి సార్ ఇది అని చెప్పేసానంటే, ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మీద కొన్ని గూడ్స్ మీద లేదా కొన్ని సర్వీసెస్ మీద మనకేం చెప్తాడంటేనమ్మా, ట్యాక్సెస్ అనేవి ఏం చేస్తాడంటే కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ సప్లయర్ మీద పెడతాడంట. ఎగ్జాంపుల్ కి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఓకే, సో 206 CQ అనే ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ సెక్షన్ లో అయిన తర్వాత చెప్తాను, జస్ట్ ఒక దాని ఎసెన్స్ చెప్తాను, వినండి. ఏ అనేవాడు సప్లయర్ అమ్మ, వీడు టర్న్ ఓవర్ ఇస్ మోర్ దాన్ 10 crores. వీడి టర్న్ ఓవర్ ఎంత అంటమ్మా? మోర్ దాన్ 10 crores. ఇక్కడ ద రిసిపియంట్ ఎవడైతే ఉన్నాడో వీడి టర్న్ ఓవర్ ఎంతంట? లెస్ దాన్ 10 crores. ఎంత ఉందమ్మా? లెస్ దాన్ 10 crores. వీళ్ళు రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్ చేసుకుంటారంట. వీళ్ళ ట్రాన్సాక్షన్ ఇయర్ కి చూసుకుంటే 50 lakhs దాటిందంట. ఏం జరిగింది? 50 lakhs కంటే ఎక్కువ సప్లైస్ అనేవి దాటాయంట. అర్థమైందా? రైట్. దాటితే ఇక్కడ జనరల్ గా ఏం చేస్తారంట, ఇక్కడ ఏ అనేవాడికి ఇక్కడ సప్లై చేస్తాడు కదమ్మా, ఇక్కడ సప్లై చేస్తాడు కదా. సో ఇక్కడ సప్లై చేసేటప్పుడు ఇక్కడ బి అనేవాడు ఏం చేస్తాడు? డబ్బులు పే చేస్తాడు. బి అనేవాడు ఏం చేస్తాడమ్మా? డబ్బులు పే చేస్తాడా, పే చేయడా? సో ఏ అనేవాడు నార్మల్ గా డబ్బులు కలెక్ట్ చేస్తాడు కదా. ఇప్పుడు సపోజ్ ఈ 50 లక్షల ట్రాన్సాక్షన్ వీళ్ళిద్దరి మధ్య దాటిన తర్వాత ఒక 5 లక్షల వర్త్ ఆఫ్ గూడ్స్ ని వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు అనుకుందాం. ఓకే, సో అయితే ఇక్కడ 5 లక్షలు మనం ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్తాయమ్మా? బి దగ్గర నుంచి ఏకి వెళ్తాయి, అంతేనా? బి దగ్గర నుంచి ఏకి వెళ్తాయి లేదా? ఏ సేల్ చేసినప్పుడు డబ్బులు తీసుకుంటాడా, తీసుకోడా? ఇక్కడ ఏం చేయాలంట, ఈ 5 lakhs తో పాటుగా ప్లస్ 1% ఏంటంటే 1% ట్యాక్స్. ఓకే, యాక్చువల్ గా 0.1%. మీకు అర్థం కావడం కోసం క్యాలిక్యులేషన్ సింపుల్ గా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నాం, 1% అని చెప్పేసి చెప్తున్నాను. అర్థమైందా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోకి వెళ్ళిన తర్వాత యాక్చువల్ ప్రొవిజన్, యాక్చువల్ ట్యాక్స్ రేట్స్ మనం మాట్లాడుకుందాం. 1% అంటే ఎంతమ్మా? 5 lakhs మీద 1% అంటే ఎంత? ఎంతమ్మా? 5,000. ఓకే, సో ఎంత కలెక్ట్ చేయాలంటే ఇప్పుడు బి దగ్గర నుంచి ఏ 5,05,000 కలెక్ట్ చేయాలంటే ఎంత? 5,05,000 కలెక్ట్ చేయాలంటే ఈ 5,05,000 అనేది కలెక్ట్ చేసి ఏం చేయాలంటే ఆ 5,000 గవర్నమెంట్ కి కట్టేయాలంట. 5,000 గవర్నమెంట్ కి కట్టేయాలి. వీడి ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత? 5 lakhs కదా. 5 lakhs వీడు తీసుకుని ఆ పైన కలెక్ట్ చేసిన 5,000 ఏం చేస్తాడంట? గవర్నమెంట్ కి పే చేసేయాలంటమ్మా. మైస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ఇప్పుడు మనకి చిక్కు ప్రశ్న వచ్చింది. ఈ చిక్కు ప్రశ్న ఏంటంటే కనుక ఇది TCS అంట, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఎందుకు చేస్తారు సార్ ఇలాగా అని చెప్పేసానంటే, ఇప్పుడు 5,000 గవర్నమెంట్ కి వెళ్ళింది, కానీ దీనికంటే మీకు ముఖ్యమైన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ కి 5,000 ట్యాక్స్ ముఖ్యం కాదు, కానీ ఏంటి ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడికి టోటల్ గా ఎంత గూడ్స్ సేల్ చేశాడనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్తుందా వెళ్ళదా? ఎస్ ఆర్ నో? అంటే మోర్ దాన్ 50 lakhs ట్రాన్సాక్షన్ చేస్తేనే ఈ TCS వస్తుంది అన్నప్పుడు TCS అనేది టోటల్ పర్చేసెస్ అంటే వీడు చేసిన సేల్ అంతటి మీద వీడు ఏం చేస్తాడమ్మా? ట్యాక్స్ అనేది కట్ చేసి 1% కట్ చేసి పంపిస్తాడే చేయడం. 1% కూడా 0.001% యాక్చువల్ గా. ఆ తక్కువ పర్సంటేజ్ అయినా సరే ఆ వాల్యూని ఏం చేస్తాడు? గవర్నమెంట్ కి పే చేస్తే, అక్కడ పే చేస్తే ఏం తెలుస్తుంది గవర్నమెంట్ కి? వీళ్ళు ఎంత టర్న్ ఓవర్ జరిగిందో వీళ్ళిద్దరి మధ్య తెలుస్తుందో తెలీదా? సో ఏ ఎంత సేల్ చేశాడో చూస్తే, ఇలాంటి వాళ్ళు అందరూ కలిపి బికి ఎంత సేల్ చేశాడో చూస్తే బి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాడా లేదా? బి టర్న్ ఓవర్ ఎంత, బి యొక్క టర్న్ ఓవర్ ఎంత, వాడు పర్చేజెస్ ఎంతో తెలిస్తే, వాడి మార్జిన్ తెలిస్తే ఆటోమేటిక్ గా టర్న్ ఓవర్ డిసైడ్ అవుతుందా లేదా? ఇప్పుడు బి అనేవాడు ఏ అనేవాడి దగ్గర నుంచి ఇంచుమించు 50 లక్షల పైన వర్త్ ఆఫ్ గూడ్స్ కొన్నాడని చెప్పేసి ఈ TCS ద్వారా తెలుస్తుంది కదమ్మా. ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు టోటల్ పర్చేజెస్ వాల్యూ తీసుకుంటారు, దాని మీద కొంత పర్సంటేజ్ మార్జిన్ యాడ్ చేస్తారు. అప్పుడు ఏం యాడ్ అవుతుంది? ఏమొస్తుందమ్మా?
టర్న్ ఓవర్ వస్తుందా? ఆ టర్న్ ఓవర్ వీడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలా లేదో డిసైడ్ అవుతుందా లేదా? వీడు ఫైల్ చేస్తున్నాడా లేదా? ఫైల్ చేసిన తర్వాత వీడు కరెక్ట్ గా ట్యాక్స్ పే చేస్తున్నాడా లేదా అనేది మనకి స్క్రూటినీ చేయడానికి ఈజీగా ఉంటుందా లేదా ఇన్ఫర్మేషన్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు పర్చేజెస్ హైడ్ చేయగలడా? పర్చేజెస్ వీడు ఏదో ఇప్పుడు ఈ బి అనేవాడు సార్ నేను ఎక్కువ పర్చేజెస్ చేయలేదు, నేను 10 లక్షల రూపాయలు పర్చేజెస్ చేశాను, ఇదిగోండి సార్ 10 లక్షలు పర్చేజ్, ఒక 5 లక్షలు నా ప్రాఫిట్ యాడ్ చేసుకుంటున్నాను, 15 లక్షలు సేల్ సార్ అని చెప్పేసి చూపించి ఇప్పుడు టర్న్ ఓవర్ తక్కువ చూపించి వీడు ట్రాన్సాక్షన్ చేయగలడా? అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయగలడా? ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుందా లేదా? బై కలెక్టింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ టీసీఎస్ అనే ఒక అస్త్రం ద్వారా తక్కువ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కలెక్ట్ చేసి వాడి టర్న్ ఓవర్ ని ముందుగానే ఏం చేసింది? వాడి పర్చేజెస్ ని ముందుగానే అడ్రస్ చేసిందా చేయలేదా? మరి అంతా అడ్రస్ చేసినప్పుడు తర్వాత కనుక వాడు నేను 10 లక్షల రూపాయలే పర్చేజ్ చేశాను అని చెప్పేసి బి కనుక చూపించుకున్నాడు అనుకో, దొరికేస్తాడా దొరకడమ్మా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఇంతకు ముందు అలాగా టర్న్ ఓవర్ తక్కువ చేసి చూపిస్తానంటే చూపించగలడా? ఎంత పర్చేజెస్ చేశాడో అంత పర్చేజెస్ ని సేల్ చేయకుండా ఉంటే మన దగ్గర ఉండాలి, స్టాక్ ఉండాలి. అవునా? ఈ పర్చేజెస్ అంతా డిసైడ్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఏముంటది? ఏదో స్టాక్ అన్నా ఉండాలి, దాన్ని సేల్ అన్నా చూపించాలి. అర్థమైందమ్మా? సో అలాగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందమ్మా. అర్థమైందా? టీసీఎస్ అనేది దేనికి చేస్తారో అర్థమైందా? అర్థం కాలేదమ్మా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నాట్ టు కలెక్ట్ రెవెన్యూ అనేది ఇక్కడ పాయింటే కాదు, కానీ ఏంటిది? ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అంతేనా? సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడికి ఇది వెళ్తా కదా? ఎస్ ఆర్ నో? సో ఇదంతా టర్న్ ఓవర్ అని తెలిస్తే టర్న్ ఓవర్ మీద ఒక స్పెసిఫిక్ మార్జిన్ అనేది వేసేసి వాడు అక్కడ మనకి అసెస్మెంట్ కంప్లీట్ చేయగలరా లేదా? ఒకవేళ మనం రిటర్న్ ఫైల్ చేయలేదు అనుకోమ్మా, వాడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ యాడ్ చేసి అసెస్మెంట్ క్లోజ్ చేసేయగలరా లేదా? ఎస్ ఆర్ నో? సో అలాగా వీళ్ళు కల్పించుకుంటున్నారమ్మా. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం కోసం ఇలాంటి ప్రొవిజన్స్ అన్ని పెడుతున్నారమ్మా. ఓకేనా? సో ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదంతా ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ మనకి ఇప్పుడు అది అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కాదు, మనం చెప్పుకుంటుంది ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు ఏ అనేవాడు టోటల్ గా ఎంత వాల్యూ కలెక్ట్ చేస్తున్నాడు చెప్పండి అమ్మా? ఇక్కడ టోటల్ గా ఏ అనేవాడు ఎంత కలెక్ట్ చేస్తున్నాడు? 5 lakhs ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి? టీసీఎస్ ఎంతమ్మా? 5,000. అంటే టోటల్ ఎంత? 5,05,000 కలెక్ట్ చేశాడు. కానీ ఈ 5,05,000 లో 5,000 ఏం చేస్తాడు? గవర్నమెంట్ కి పే చేస్తాడు. అవునా? రైట్. ఇప్పుడు మనం ఏ వాల్యూ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి? 5 lakhs మీద. ఎందుకు? ఇప్పుడే కదా చెప్పుకున్నాం, ఎనీ ట్యాక్సెస్, డ్యూటీస్, సెస్, ఫీ కలెక్టెడ్ అదర్ దాన్ ఏమి తీసుకోవద్దు అన్నాడు? సిజిఎస్టి యాక్ట్ లో పెట్టే సిజిఎస్టి, తర్వాత ఎస్జిఎస్టి, యూటీజిఎస్టి, జిఎస్టి కాంపెన్సేషన్ సెస్, ఇవి మాత్రమే ఎక్స్క్లూడ్ చేయమన్నాడు. అవునా? ఈ ఇన్కమ్ ట్యాక్స్ ని, టీసీఎస్ ని ఎక్స్క్లూడ్ చేయమన్నాడా? చెప్పలేదు కదమ్మా. సో అలాంటప్పుడు చెప్పండి, ఎనీ ట్యాక్సెస్ లో ఈ టీసీఎస్ అనేది వస్తుందా రాదా? ఇప్పుడు మనం ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ కి పే చేయాలా లేదా? సో ఇది ఎంత మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి? 5 lakhs or 5,05,000? ఆన్సర్ ఈస్ 5 lakhs. అదేంటి సార్ ఇప్పుడు వరకు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ ఆన్సర్ 5 lakhs అంటున్నారు? సో దీనికోసమే ఒక సెపరేట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఏంటది? ఒక సెపరేట్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేసి ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది యూ షుడ్ నాట్ కన్సిడర్, ఇది ఓన్లీ వాల్యూ కన్సిడర్ చేయడం కోసం మేము చేస్తున్న ఒక ఇది. సో కాబట్టి దీన్ని మీరు దేనిలో తీసుకోవద్దు. దిస్ ఈస్ నాట్ ఎన్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆర్ ఇంక్లూడబుల్ వాల్యూ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై అని చెప్పేసి చెప్పారమ్మ. అర్థమైందా? అది యాక్చువల్ గా ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి కడుతుంది? బి దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అనేది అడ్వాన్స్ గా మనం కలెక్ట్ చేసి పే చేసే ట్యాక్స్ కింద కడుతున్నారమ్మా. అర్థమైందా? సో కాబట్టి దాన్ని ఏం చేయకూడదంట? షుడ్ నాట్ బి కన్సిడర్డ్. అర్థమైందా? ఏ ట్యాక్సెస్ ని ఎక్స్క్లూడ్ చేయాలంటే మనకి రీజన్ ఉండాలి కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ 12A ప్రకారం మనం అందులో చెప్పిన యాక్ట్స్ లో ఏ సిజిఎస్టి, ఎస్జిఎస్టి, యూటీజిఎస్టి, జిఎస్టి కాంపెన్సేటింగ్ సెస్, అలాగే ఐజిఎస్టి యాక్ట్ లో కూడా ఎలాంటి ప్రొవిజన్ ఉంటుంది కాబట్టి ఐజిఎస్టి, ఈ ట్యాక్సెస్ ని మనం ఏం చేస్తామమ్మా? ఎక్స్క్లూడ్ చేస్తాం. అర్థమైందా? ఇది కాకుండా ఏం ఎక్స్క్లూడ్ చేయాలంటే కనుక లైక్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఉండే టీసీఎస్. ఇన్కమ్ ట్యాక్స్ లో ఉండే టీసీఎస్ అనేది
మనం కలెక్ట్ చేస్తున్నా దట్ షుడ్ నాట్ బి ఇంక్లూడబుల్ ఇన్ ద వాల్యూ యాజ్ పర్ సర్టెన్ నోటిఫికేషన్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇవి కాకుండా ఏదైనా ట్యాక్సెస్ కనుక లెవీ చేస్తున్నట్లయితే వాటిని ఏం చేయాలి మనం? ఏదైనా ట్యాక్సెస్ ఉంటే కనుక వాటిని ఏం చేయాలి? ఇంక్లూడ్ చేయాలి. ఎందులో ఇంక్లూడ్ చేయాలి? వాల్యూ ఆఫ్ సప్లై లో ఇంక్లూడ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో అది ఏ గవర్నమెంట్ లెవీ చేస్తుందనే ట్యాక్సెస్ పట్టించుకో. ఈ ట్యాక్సెస్ ఎక్స్క్లూడింగ్ తప్ప ఎక్స్క్లూడ్ చేసే ట్యాక్సెస్ గుర్తుపెట్టుకోండి. మిగిలిన ఏమవుతాయి? ఇంక్లూడ్ చేసే ట్యాక్సెసే కదా. ఎస్ ఆర్ నో? సో అలా సింపుల్ గా మనం గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? నెక్స్ట్, any amount that the supplier is liable to pay in relation to such supply but which has been incurred by the recipient of supply and not included in the price actually paid or payable for the goods or services or both అని చెప్పేసి అంటున్నాడు. ఆబ్లిగేషన్ ఎవరిదంట? సప్లయర్ ఆబ్లిగేషన్ అంట. మరి జాగ్రత్త చూడండి. సపోజ్ ఏ గూడ్స్ పర్చేజ్ చేసి 100 రూపీస్ ఆఫ్ వర్త్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ చేసి, ఓకే, రా మెటీరియల్ వీటిని ఏం చేశాడంట? బి కి సప్లై చేస్తే బి ఏం చేశాడమ్మా? ఫర్దర్ ప్రాసెస్ చేశాడు. సబ్ కాంట్రాక్ట్ కి ఇచ్చాం మనం బికి. బి ఫర్దర్ ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ కి సబ్ కాంట్రాక్ట్ ప్రాసెస్ కి ఎంత చార్జ్ చేశాడు? 100 రూపీస్. ఓకే, సో టోటల్ ఎంత అయింది? ప్రొడక్ట్ కాస్టింగ్ లో కాస్ట్ అంటే ఎంత డిసైడ్ చేస్తారమ్మా మీరు? మీరు కొన్న కాస్ట్, సబ్ కాంట్రాక్ట్ కాస్ట్ రెండు కలిపి 200 కదా మీ కాస్ట్. సో ప్లస్ ఒక 100 ప్రాఫిట్ వేసుకుంటే ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత అవ్వాలి? 300. ఓకే, కానీ ఇది ఈ బికి పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఎవరిదమ్మా? ఏదా కదా? ఏ బితో ఎంటర్ అయ్యాడు కదా కాంట్రాక్ట్ లోకి. ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ యాక్చువల్ గా సి అనేవాడు కస్టమర్ అనుకో అమ్మా. సి అనేవాడు కస్టమర్ అనుకో. సి అనేవాడు బికి డబ్బులు పే చేయొచ్చా అమ్మా? ఏకి బికి మధ్యలో ఎంటర్ అయిన కాంట్రాక్ట్ లో సి అనేవాడు డబ్బులు పే చేయొచ్చా లేదా? ఏ స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ ఉండొచ్చు అనుకున్నారు కదమ్మా కాంట్రాక్ట్ యాక్ట్ లో. సో ఈ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం వ్యాలిడ్ అవుతుంది. అక్కడ సమ్ అదర్ పర్సన్ పే చేసినా సరే. అవునా? అవునా కదా? కానీ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఆబ్లిగేషన్ ఎవరు పే చేస్తారు చెప్పండి? వీళ్ళిద్దరి మధ్య మనకి సేల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అనుకుంటే వీడి సప్లయర్ వీడేమవుతాడు? సప్లయర్, వాడు రిసిపియంట్, సి రిసిపియంట్. అవునా? ఇక్కడ బికి పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఎవరిది? సప్లయర్. కానీ దాన్ని ఎవరు పే చేశాడు? రిసిపియంట్ పే చేశాడు. ఓకే, దాన్ని మనం పోనీ ఆడు పే చేసినా పర్లేదు, దాన్ని ట్రాన్సాక్షన్ వాల్యూలోకి ఇంక్లూడ్ చేసామా? చేయలేదు. ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత డిసైడ్ చేసాం? 100 రూపీస్ వీడి పర్చేజ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ 100 టోటల్ కలిపి ఎంత చేసుకుంటున్నామా? 200 అని చెప్పేసి వాల్యూ డిసైడ్ చేసామంట. Obligation of supplier paid by the recipient directly which is not included in the value of supply. అలా పే చేయొచ్చు, కాకపోతే దాన్ని కూడా ఏం చేయాలి? వాల్యూ ఆఫ్ సప్లై లోకి ఇంక్లూడ్ చేయాలి. అలా ఇంక్లూడ్ చేయకపోతే మీరు చేయలేదనుకో నేను చేస్తా. ఏమంటున్నాడు? నేను చేస్తా అని చెప్పేసి అడ్జస్ట్మెంట్ అనేది పెట్టుకున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ అన్న? సో వాల్యుయేషన్ రూల్స్ లో మనకి వాల్యుయేషన్ రూల్స్ ప్రకారం వాల్యూ డిసైడ్ అయిన అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఉండవా? కంపల్సరిగా ఉంటాయి. అర్థమైందా? రైట్, చూడండి. ఎనీ అమౌంట్, మళ్ళీ చూడండి ఒకసారి. ఎనీ అమౌంట్ దట్ ద సప్లయర్ ఈజ్ లయబుల్ టు పే. ఇక్కడ బికి పే చేయాల్సింది ఎవరు ఆబ్లిగేషన్? సప్లయరే కదా. అంటే సప్లయర్ లయబుల్ టు పే ఇన్ రిలేషన్ టు సచ్ సప్లై బట్ విచ్ హ్యాస్ బీన్ incurred by the recipient of the supply. ఎవరు ఇంకర్ అయ్యారు? మన ఎగ్జాంపుల్ లో సి రిసిపియంట్ ఇంకర్ అయ్యాడు. ఓకే, అండ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైస్ యాక్చువల్లీ పెయిడ్ ఆర్ పేబుల్. ప్రైస్ యాక్చువల్లీ పెయిడ్ ఆర్ పేబుల్ అని చెప్పించాం, 200 చూపించాం. అందులో ఈ 100 అనేది ఇంక్లూడ్ అయిందా? సి పే చేసిన 100 అనేది ఇంక్లూడ్ అయిందా? ఇంక్లూడ్ అవ్వలేదా? అవ్వలేదు కదమ్మా. ఒకవేళ ఇంక్లూడ్ అవ్వకపోతే ఏం చేస్తానంటున్నాడు? మనం ఇంక్లూడ్స్ గురించి కదా మాట్లాడుకుంటున్నాం. అంటే ఇది ఇంక్లూడ్ చేస్తాననే కదా దాని అర్థం. రిసిపియంట్ పే చేసిన వాల్యూని కూడా నేను ఏం చేస్తాను? ఇంక్లూడ్ చేస్తాను. ఇంక్లూడ్ చేసిన తర్వాత వాల్యూని ఏం చేస్తాను? వాల్యూ ఆఫ్ సప్లై కింద తీసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. అర్థమైందా? వాల్యూ ఆఫ్ సప్లై ఈక్వల్స్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ అయినా సరే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయా? వాల్యూ ఆఫ్ సప్లై నాట్ ఈక్వల్స్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ అయినా సరే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయా? ఎస్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్.
ఇక్కడ ఈ బి అనే కండిషన్ అప్లై చేయాలంటే కనుక 2 ఆస్పెక్ట్స్ అన్నమాట. ఒకటేంటి, ఆబ్లిగేషన్ ఎవరిదే ఉండాలి, ఆబ్లిగేషన్ సప్లయర్ది. తర్వాత పేమెంట్ లో ఇంక్లూడ్ చేసి ఉండాలా చేయకుండా ఉండాలా, నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైస్ ఆర్ వాల్యూ. ప్రైస్ లో కానీ వాల్యూలో కానీ ఇంక్లూడ్ చేసాడంటే దానికి తేడా ఏమైనా ఉంటుందా, ఉండదు కదా. బాబు నువ్వు పే చేసిన డబ్బులు నేను ప్రైస్ లో ఇంక్లూడ్ చేసేసి నీకు వాల్యూ ఆఫ్ సప్లై డిసైడ్ చేస్తానంటే తేడా ఏమి ఉండదు. అక్కడ పే చేసిన అమౌంట్ ని తగ్గించేస్తున్నారు వీళ్ళు. మీకు అర్థమైందా? అప్పుడు ట్రాన్సాక్షన్ వాల్యూ తక్కువ చూపిస్తున్నారు కదా. అప్పుడు ఏ కైనా నష్టం ఉందా, కొన్ని బి కైనా నష్టం ఉందా, సి కైనా నష్టం ఉందా? దీనివల్ల ఏకి బికి సికి ఎవరికి నష్టం లేదు. ఎవరికి నష్టం, గవర్నమెంట్ కి నష్టం. అవునా? మరి ఏ నష్టపోతే ఏ ఊరుకోడు, బి నష్టపోతే బి ఊరుకోడు, సి నష్టపోయినా సి ఊరుకోడు. కానీ గవర్నమెంట్ నష్టపోతే మాత్రం గవర్నమెంట్ ఊరుకోవాలి. అంతేనా? మరి ఏం చేస్తారు, ఏదో ప్రొవిజన్ ఇంక్లూడ్ చేస్తారా చేయరా? అదే ప్రొవిజన్ ఇంక్లూడ్ చేశారు. అలాగే ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో లా ఈజ్ ప్రొటెక్టింగ్ ద గవర్నమెంట్ ఆర్ నాట్? సో గవర్నమెంట్ రాసుకున్నాడు, గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయకుండా ఏం చేస్తుందమ్మా? అంతేనా? రైట్. నెక్స్ట్ సి, జాగ్రత్తగా చూడండి. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ కమిషన్, ప్యాకింగ్ charged by the supplier to the recipient of supply and any amount charged for anything done by the supplier in respect of supply of goods or services are both at the time of or before the delivery of the goods or supply of services అని చెప్పేసి అంటున్నాడు. మీరు డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఇస్తే జనరల్ గా కాంట్రాక్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుంది? డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది కదా. ఎస్ ఆర్ నో? ఆ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఇవ్వడానికి ముందు, ఆ సప్లై ఆఫ్ సర్వీసెస్ చేయడానికి ముందు మీరు ఏదైనా యాక్టివిటీ చేయడం వల్ల చేసిన దాని మీద వాల్యూ అనేది ఎక్స్ట్రా చార్జ్ చేస్తుంటే కనుక ఆ వాల్యూ కూడా ఏం చేయమంటాడు, ఇంక్లూడ్ చేయమంటాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ప్రొడక్ట్ ని మనం ఒక ప్రొడక్ట్ గా అమ్ముతుంటే, మనం ఇప్పుడు ల్యాప్టాప్ అమ్ముతున్నానమ్మా, మీకు ల్యాప్టాప్ అమ్ముతుంటే మీరు ఏమడిగారంటే, సార్ నాకు యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయండి. మీరు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తెచ్చుకుని యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయండి అన్నారు. సమ్ అదర్ యాప్స్ కావాలన్నారు. యాప్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసేసి మీరు నాకు ల్యాప్టాప్ అమ్మండి అని చెప్పేసి అని అన్నారమ్మా. అంటే బిఫోర్ ద డెలివరీ ఆఫ్ ది గూడ్స్ నేను దీని మీద మీకు కొంత అడిషనల్ వర్క్ చేస్తున్నాను, చేయట్లేదా? ఆ అడిషనల్ వర్క్ చేస్తున్నందుకు నేను ఊరికనే చేస్తానా? చార్జ్ చేస్తానా చేయనా? ఆ చార్జ్ చేసే వాల్యూ బిఫోర్ ద డెలివరీ ఆఫ్ ది గూడ్స్ కనుక చేస్తున్నట్లయితే ఆ వాల్యూ అంతటినీ కూడా ఏం చేయమంటున్నాడు, ఇంక్లూడ్ చేయమంటున్నాడు అమ్మా. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే మనం జనరల్ గా ఏం చేస్తాం, ల్యాప్టాప్ వాల్యూ తగ్గించేసి ఆ అదర్ వాల్యూని పెంచుతాం. ల్యాప్టాప్ నార్మల్ గా 28% ట్యాక్స్ అనుకోమ్మా. ఈ అదర్ సప్లైస్ సర్వీసెస్ మనకి 18% అనుకో. మనం ఏం చేస్తాం, ల్యాప్టాప్ వాల్యూ తగ్గించేసి ఈ వాల్యూ ఆఫ్ సర్వీసెస్ వాల్యూ పెంచుతాం లేదా, దానికి సపరేట్ గా. సో అదంతా చేయకుండా ఏం చేస్తున్నాడు, దాన్ని ఇంక్లూడ్ చేశారు. ఓకేనా? రైట్. జాగ్రత్త చూడండి. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఏవన్నా ఇంకరైనా ఇంక్లూడింగ్ కమిషన్ గానీ, ప్యాకింగ్ గానీ, చార్జ్డ్ బై ద సప్లయర్ to the recipient of supply and any amount charged for anything done by the supplier in respect of supply of goods or services are both at the time of or before the delivery of goods or service supply of services. మనం ఇంకర్ అయితే ప్రాబ్లం లేదు. మనం ఇంకర్ అయ్యి అవతల వాడి నుంచి కలెక్ట్ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా వినండి. మనం ఇంకర్ అయ్యి మనం మార్జిన్ తగ్గించుకుంటాం, మా ప్రాబ్లం లేదు. కానీ అవతల వాడి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాం. మనం ఏ కాస్ట్ ఇంకర్ అయినా సరే కాస్ట్ ఊరుకుని వదిలేస్తామా? ప్రైస్ లో కలిపేస్తాం, కలపమా? ప్రైస్ లో కలిపి అవతల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం, చేయమా? ఎస్ ఆర్ నో? సో అలా కలెక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అనుకుంటే ఆ వాల్యూని అంతటినీ కూడా ఏం చేయమంటున్నాడమా, ఇంక్లూడ్ చేసాము. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మరి దీని అనాలిసిస్ ఇంకా చూద్దాం. జస్ట్ ప్రొవిజన్ ఏమి ఉన్నది అనేది చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి వాల్యూ ఆఫ్ సప్లై ని ఎఫెక్ట్ చేసే ప్రొవిజన్సా కదా, వాల్యూ ఆఫ్ ది ప్రొవిజన్ సప్లై ని ఎఫెక్ట్ చేసే కేసెసా కదా. వీటన్నిటిని ఒక్కొక్కటిగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడా లేదా వాడు? తర్వాత ఇంట్రెస్ట్ ఆర్ లేట్ ఫీ పెనాల్టీ ఫర్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ ఎనీ కన్సిడరేషన్ ఫర్ ఎనీ సప్లై అని చెప్పేసి అని అంటున్నాడు. అమ్మా నార్మల్ గా ఇంట్రెస్ట్ కనుక మనం ఎక్కడైనా సరే అప్పు ఇచ్చి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం అనుకోమ్మా, నేను మీకు డబ్బులు అప్పిచ్చాను, అప్పు ఇచ్చి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను అనుకో, మనం ఎగ్జంప్టెడ్ సప్లైస్ అని చెప్పేసి అని ఉంటాయమ్మా. ఆ ఎగ్జంప్టెడ్ సప్లైస్ లో ఎగ్జంప్టెడ్
నార్మల్ గా ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తే కనుక ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి టాక్స్డ్ అండర్ జిఎస్టి. ఎందుకంటే వై బికాస్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఎగ్జామ్టెడ్ సప్లైస్ లోకి వస్తుంది అన్నమాట. అర్థం అవుతుందా? దాని మీద ట్యాక్స్ అనేది మనం కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ మీద. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే ఏ ఇంట్రెస్ట్ అంటున్నాడు? ప్రోడక్ట్ ని మనం గూడ్స్ ని సేల్ చేయడం కానీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం కానీ చేసి మీరు డిలే చేసినందుకు, పేమెంట్ డిలే చేసినందుకు, ఎగ్జాంపుల్ కి పేమెంట్ డిలే ఎప్పుడు జరుగుతుంది అంటే మీకు క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను, ఓకే 1 month క్రెడిట్ పీరియడ్ ఇచ్చానమ్మా, 1 month దాటిపోయినందుకు నేను ఏం చేశానంటే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నానంట. 1% పర్ మంత్ అని 2% పర్ మంత్ అని మీరు ఎంతైతే డిలే చేస్తారో ఆ డిలేకి ఆ 1% 2% ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నానంటమ్మా. ఆ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంటే ఆ ఇంట్రెస్ట్ అడిషనల్ గా కలెక్ట్ చేస్తున్నాను కదా, ఆ కలెక్ట్ చేసే అమౌంట్ ని కూడా ఏం చేయమంటున్నాడమ్మా? వాల్యూ ఆఫ్ సప్లై లో ఇంక్లూడ్ చేయమంటున్నాడు. దీనికి టైమ్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ చూసాం మనం. టైమ్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ ఏమన్నారు? ఎప్పుడు ట్యాక్స్ కట్టమన్నారమ్మా? అట్ ద టైమ్ ఆఫ్ రిసిప్ట్. కానీ అప్పుడే మనకేం తెలుసు? దీన్ని ఇంక్లూడ్ చేయాలి, వాల్యూలో ఇంక్లూడ్ చేయాలనే విషయం అర్థమైందా లేదా? వాల్యూ ఆఫ్ సప్లై లో మనం టు బి ఇంక్లూడెడ్. సో అలాంటి ఇంట్రెస్ట్ ని, నార్మల్ ఇంట్రెస్ట్ అయితే నాట్ చార్జబుల్ టు జిఎస్టి. కానీ ఒక కాంట్రాక్ట్ కి రిలేటెడ్ గా ఒక గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేయడం వల్ల అది పేమెంట్ డిలే చేయడం వల్ల ఎడిషనల్ గా కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ప్రకారం మనం ఏదైతే లెవీ చేస్తామో ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ బై వాట్ ఎవర్ ద నేమ్ కాల్డ్ మనం లెవీ చేస్తామో వాటన్నిటిని కూడా ఏం చేస్తాడట? వాల్యూ ఆఫ్ సప్లై లో ఇంక్లూడ్ చేస్తాడు. ఇంక్లూడ్ చేసి ఏం చేస్తాడు సార్? జిఎస్టీ లెవీ చేస్తాడు. అర్థమైందా? సో దానికి ట్యాక్స్ అనేది లెవీ చేస్తాడు. ఏ ట్యాక్స్ అనేది లెవీ చేస్తాడు? ఆ ప్రొడక్ట్ ఏదైతే ట్యాక్స్ రేట్ ఉందో దీనికి కూడా అదే ట్యాక్స్ రేట్. సార్ ఇక్కడ అలా లెవీ చేస్తారు సార్ అని చెప్పేసి అంటే సింపుల్ అమ్మా. ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? మీరు ఆ సప్లై చేయబట్టే కదా. ఆ సప్లై చేయకపోతే ఇంట్రెస్ట్ వస్తుందా? ఈ డిలే జరగడం, ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే డిలే జరగడం వల్ల. డిలే ఎందుకు జరిగింది? నేను సప్లై చేయడం వల్ల, క్రెడిట్ పీరియడ్ అవ్వడం వల్ల. ఆ క్రెడిట్ పీరియడ్ అనేది ఎందుకు ఇచ్చాను అంటే గూడ్స్ సప్లై చేశాను కాబట్టి మనకి అక్కడ ఈ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. నార్మల్ గా ఇంట్రెస్ట్ వస్తుందా? కాదు కదమ్మా. సో అలాంటప్పుడు అది ఈ ఇంట్రెస్ట్ దేనికి రిలేటెడ్? ఈ గూడ్స్ సప్లైకి రిలేటెడే కదా. అందుకని చెప్పేసి ఆ గూడ్స్ సప్లైకి రిలేటెడ్ గా ఉండే అన్ని వాల్యూస్ ఇంక్లూడ్ చేస్తాడా లేదా? చేయడం కోసం ఇది ఇంక్లూజన్స్ లో పెట్టడం. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఆ లేట్ ఫీజు వచ్చింది అంటే జనరల్ గా ఏం చేస్తారంటే తప్పించుకోవడానికి ట్రై చేస్తారమ్మా. ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ప్రైస్ ఏమో తక్కువ పెట్టేసి ఈ లేట్ ఫీజు ఇంట్రెస్ట్ పెంచేస్తారు ఎక్కువ. ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ లేదంటే అంతేనా కదా. ప్రొడక్ట్ ప్రైస్ ఒక 5 లక్షలు అనుకోండి. అయితే నేను ఏంటంటే ప్రొడక్ట్ ప్రైస్ ట్రాన్సాక్షన్ వాల్యూ 1,00,000 పెడతా అండ్ 1 month లో పే చేయకరా అంట. 1 month లో పే చేయకపోతే నేను ఏం చేస్తాను? 4 లక్షలు ఇంట్రెస్ట్ వేస్తా. వేయచ్చా? ఎంచక్క వేసుకోవచ్చు, మన ఇష్టం. మీరు ఒప్పుకోండి, నేను ఒప్పుకుంటే కాంట్రాక్ట్ ఎవరమ్మా వద్దనేది? అవునా? ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ లేదని అన్నారు అనుకోమ్మా, ఏం చేస్తాం? 4 లక్షల ఇంట్రెస్ట్, 1,00,000 రూపాయలేమో ప్రొడక్ట్ ప్రైస్. దీనివల్ల ఏమవుతుంది? 1 lakh మీద ట్యాక్స్ వస్తుంది, 4 lakhs మీద ట్యాక్స్ పోతుంది. అవునా కదా? సో ఇది ఒక ఆల్టర్నేటివ్ రూట్ కింద తీసుకోరా? మరి ఇలా తీసుకోకుండా గవర్నమెంట్ తను ప్రొటెక్ట్ చేసుకోవాలా లేదా? అందుకోసమనే లేట్ ఫీ అని కానీ, ఇంట్రెస్ట్ అని కానీ, పెనాల్టీ కానీ మీరు ఏ పేరుతోనే పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. తీసుకొచ్చి ఏం చేస్తున్నా? వాల్యూ సప్లైలో ఇంక్లూడ్ చేసేస్తున్నాను. ఇంక్లూడ్ చేస్తే ఏమవుద్ది? దాని మీద జిఎస్టీ కట్టాలి. కాకపోతే ఇక్కడ వరకు ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ వీటికి మాత్రం ఒక వెసులుబాటు ఏమి ఇచ్చారంటే ఎప్పుడైతే అమౌంట్ రిసీవ్ అవుతుందో అప్పుడు నువ్వు ట్యాక్స్ పే చేయని చెప్పేసి టైమ్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ లో పెట్టారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఎందుకు సార్ అలా పెట్టారు? ఎందుకు అలా పెట్టారు? ఈ అన్నాళ్ళు డిలే చేస్తాడో ముందే మనకు తెలుస్తుందా? ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ముందే మనకు తెలుస్తుందా? తెలియదు కదమ్మా. 1 month క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను, మీరు కరెక్ట్ గా 3 నెలల 22 రోజులు మాత్రమే డిలే చేస్తారని స్టాండర్డ్ రూల్ ఉందా? లేదు కదమ్మా. అది మీరు 3 నెలలు చేయొచ్చు, 4 నెలలు చేయొచ్చు, 5 నెలలు చేయొచ్చు, 6 నెలలు చేయొచ్చు. అలా మీరు డిలే చేసే కొద్దీ ఇంట్రెస్ట్ ఏమవుతూ ఉంటది? పెరుగుతూ ఉంటది. ఆ ఇంట్రెస్ట్ వాల్యూ అనేది ముందుగానే కాంట్రాక్ట్ టర్మ్ లోనే నేను మీకు సప్లై చేసినప్పుడే నాకు తెలుస్తుందా? తెలియదు కదమ్మా. మరి అలాంటప్పుడు తెలియనప్పుడు ముందుగానే నేను ట్యాక్స్ వేయగలనా? మరి ట్యాక్స్ ఎప్పుడు వేయగలను? నిజంగా యాక్చువల్ గా నేను 6 months అయినప్పుడు 6 months అమౌంట్ రిసీవ్ చేసుకుంటే నాకు తెలుస్తుంది ఎంత వచ్చిందని చెప్పేసి అమౌంట్. అంతేనా? అందుకోసం అని చెప్పేసి అక్కడ ఏం చేశారు?
టైమ్ ఆఫ్ సప్లై లో ఏమని చెప్పారు, అట్ ద టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సచ్ అమౌంట్స్ అని చెప్పేసి అని అన్నారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కానీ దాని మీద ట్యాక్స్ పడుతుందా పడదా? ఖచ్చితంగా పడుతుంది. వాల్యూలోకి ఇంక్లూడ్ అవుతుందా లేదా అంటే ఇక్కడ ఇంక్లూడ్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ అవుతుంది. ఇంక్లూడ్ అయితే దాని మీద ట్యాక్స్ అనేది లెవీ జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, subsidies directly linked to the price excluding the subsidies provided by central government and state government. అయిపోయింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక కంపెనీ బుక్ మీద బుక్ ప్రైస్ ఎంత 50 రూపీస్ అమ్మ. బుక్ పైన తన పేరు ప్రింట్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ కింద అర్థం అవుతుందా? సో బుక్ పైన తన పేరు ప్రింట్ చేసుకుని మీకేం చెప్పిద్దమ్మా, మీరు 50 రూపాయలకి అమ్మాల్సిన వస్తువుని మిమ్మల్ని ఎంతకు అమ్మమంటుంది, 20 రూపీస్ కి అమ్మంటుంది. పైన 30 రూపీస్ నేను ఇచ్చేస్తా నీకు, ఈచ్ బుక్ కి నేను 30 రూపీస్ ఇచ్చేస్తా. మీకేనా పోయిందేమన్నా ఉందా? మీకు కావాల్సిన 50 రూపాయలు వస్తున్నాయా లేదా? కస్టమర్ దగ్గర నుంచి 20 వస్తున్నాయి, నా దగ్గర నుంచి 30 వస్తున్నాయి. మీకు పోయిందే ఉంది, 50 రూపాయలకి అమ్మేస్తారా లేదమ్మా? ఇంకా మీరు తక్కువకి 20 రూపాయలకి అమ్ముతుంటే ఎక్కువ మంది ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు కాబట్టి పక్క షాప్ లో కంటే పక్క దగ్గర అంటే వేరే చోట కంటే మన దగ్గర తక్కువ ప్రైస్ కి వస్తుంది కాబట్టి మన దగ్గర కొనుక్కుంటారని మీరు ఓకే చెప్పేస్తారు. అవునా? మీరు హ్యాపీ, ఈడికి అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, ఈడు హ్యాపీ. మరి ఎవడు హ్యాపీ కాదు? కొనుక్కునేవాడు కూడా హ్యాపీయే, ఎందుకంటే 20 రూపాయలకే వస్తుంది కాబట్టి. మరి ఎవరు హ్యాపీ కాదు? గవర్నమెంట్ హ్యాపీ కాదు కదా. ఎందుకు? ట్యాక్స్ అనేది 20 రూపాయల మీద వస్తుంది కదా మనకి, అవునా కదా? అందులో 30 రూపాయలు ఇక్కడ ఈ కంపెనీ వాడు కాంపెన్సేట్ చేస్తున్నాడా లేదా? సో కాంపెన్సేట్ చేస్తున్నాడు, ఆ వాల్యూని కూడా ఏం చేయమంటున్నాడు, ఇంక్లూడ్ చేసేయమంటున్నాడు. ఇలాంటి సబ్సిడీస్ ఏమన్నా వస్తే కనుక ఏం చేయమంటున్నాడు, ఇంక్లూడ్ చేయమంటున్నాడు. సబ్సిడీస్ ఏవేవి ఎక్స్క్లూడ్ అవుతాయి? ఇఫ్ ఇట్ ద సబ్సిడీ ఇస్ పెయిడ్ బై గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇద్దరు సబ్సిడీ పే చేస్తుంటే ఇద్దరులో ఏ ఒక్కరు సబ్సిడీ పే చేస్తున్నా ఆ వాల్యూ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది, అంటే ఇంక్లూడ్ అవ్వదు. మిగతా ఎప్పుడు ఇచ్చినా సరే ఏమవుతుందమ్మా, ఇంక్లూడ్ అయ్యింది. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో మీ ప్రొడక్షన్ సబ్సిడైజ్డ్ వాల్యూ కమ్మండి అని చెప్పేసి సమ్ అదర్ పర్సన్ కనుక మీకు ఇచ్చారు అని చెప్పేసి అంటే అది కూడా ఏం చేయాలి, ప్రొడక్ట్ ప్రైస్ లోకి ఇంక్లూడ్ చేసి దాని మీద కూడా మీరు ఏం చేయాలి, జిఎస్టీ అనే ట్యాక్స్ పే చేయాలి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, explanation. For the purpose of this subsection, the amount of subsidy shall be included in the value of supplier who receives the subsidy. So ikkada ఏ వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ ది సప్లయర్ దేంట్లోకి ఇంక్లూడ్ అవుతుందా, ఎవరైతే సబ్సిడీ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు ఆ వాల్యూని ఇంక్లూడ్ చేసుకుని ట్యాక్స్ కట్టాల్సిన ఆబ్లిగేషన్ అనేది వాళ్ళ మీద ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఏ సబ్సిడీస్ మాత్రమే ఎక్స్క్లూడ్ అవుతాయి, ఏ సబ్సిడీస్ మాత్రమే ఎక్స్క్లూడ్ అవుతాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ మాత్రమే ఎక్స్క్లూడ్ అవుతాయి అన్నమా. ఇంకెవడ సబ్సిడీ ఇచ్చినా ఏం చేయాలి, ఒకవేళ మనం ప్రైస్ ఆఫ్ ది గుడ్స్ తగ్గించేస్తే ఇది యాడ్ చేయాలి, అంతేనా? ఇప్పుడు 50 రూపాయలు వచ్చి 30 రూపాయలు తగ్గించేసి 20 రూపాయలకి సప్లై చేస్తున్నాం, 20 రూపాయల మీద ట్యాక్స్ చేయాలంటే 50 రూపీస్ మీద ట్యాక్స్ చేయాలి. ఒకవేళ 20 రూపీస్ కనుక మీరు డిసైడ్ చేశారనుకో, 20 రూపీస్ కి అమ్ముతున్నామని చెప్తాను, అదే వాల్యూ చూపించారనుకోమ్మా, దానికి ఏం చేయాలి, 30 రూపీస్ సబ్సిడీని యాడ్ చేయాలి. మీరు 50 రూపీసే చూపిస్తారు అనుకో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కి, అప్పుడేమి అడ్జస్ట్మెంట్ అవసరం లేదు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందమ్మా? నెక్స్ట్, subsection 3. The value of supply shall not include. ఏంటమ్మా ఇవి? నాట్ ఇంక్లూడ్ అంటే ఇదేంటిది, ఎక్స్క్లూడ్. 15 subsection 2 ఏం చెప్పిందమ్మా, ఇంక్లూడ్స్ గురించి చెప్పింది. 15 subsection 3 ఏం చెప్పిందమ్మా, ఎక్స్క్లూడ్స్ గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా ఏం చేయాలి, వాల్యూ ఆఫ్ సప్లై నుంచి ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు అంట. సార్ ఇంక్లూడ్ చేయాల్సినవి కదా, ఎక్స్క్లూడ్ చేయాల్సినవి కూడా ఉన్నాయంట. రైట్, విచిత్రమే. ఓకే, 15 subsection 3 దేని గురించి మాట్లాడుతుందమ్మా, ఎక్స్క్లూడ్స్ గురించి మాట్లాడుతుంది. వాల్యూ ఆఫ్ ది సప్లై లోకి ఏది ఎక్స్క్లూడ్ అవుతుంది అని చెప్పేసి, బిఫోర్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఇఫ్ సచ్ డిస్కౌంట్ హ్యాస్ బీన్ డ్యూలీ రికార్డెడ్ ఇన్ ద ఇన్వాయిస్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ సప్లై అని చెప్పేసి అంటున్నాడు. మనం నార్మల్ గా ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తాం కదా, ట్రేడ్ డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తాం, అట్ ద టైమ్ ఆఫ్ సప్లై కదా ఇస్తాం, అవునా కదా? ట్రేడ్ డిస్కౌంట్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఇచ్చేదాన్ని కదా ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. సో బిఫోర్
or at the time of supply if the discount has been duly recorded in the invoice. అమ్మ ట్యాక్స్ డాక్యుమెంట్ అంటే ఏంటిది? ట్యాక్స్ ఇన్వాయిసే కదా. మనం ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మెన్షన్ చేసేటప్పుడు క్వాంటిటీ, రేటు, వాల్యూ అనేది వేస్తాం కదా. అమౌంట్, వాల్యూ ఆర్ అమౌంట్ అని వేస్తాం కదమ్మా. డిస్క్రిప్షన్, HSN, డిస్క్రిప్షన్ ఆఫ్ ది గూడ్స్, ఇవన్నీ వేస్తాం లేదా. సో ఇలా వేసినప్పుడు టోటల్ గా మనకి ఒక ప్రైస్ అనేది వచ్చింది, ఒక 1,01,000 అనేది వచ్చింది టోటల్ చేస్తే. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంట, మైనస్ డిస్కౌంట్ అని చెప్పేసి అని ఇన్వాయిస్ లోనే చూపిస్తున్నామంట. ఒక 1,000 డిస్కౌంట్ ఇస్తున్నామంట, తీసేసి 1,00,000 అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ ఇన్వాయిస్ డాక్యుమెంట్ లోనే మనం డిస్కౌంట్ ని చూపిస్తుంటే కనుక, ఇన్వాయిస్ డాక్యుమెంట్ లోనే మనం డిస్కౌంట్ చూపిస్తుంటే బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై మనం డిస్కౌంట్ ఇస్తున్నట్ట కదా. అలాంటి డిస్కౌంట్ ఏం చేయమంటున్నాడు, ఎక్స్క్లూడ్ చేయమంటున్నాడు. అర్థమవుతుందా? సో అంటే మనం ఇన్వాయిస్ లో చూపించే డిస్కౌంట్ ని ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్యాక్స్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 1,01,000 మీద, 1,00,000 మీద. ఎంత మీదమ్మా? 1,00,000. ఈ 1,00,000 మీద మాత్రమే మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే రైట్ సార్. డిస్కౌంట్ అంటే ఇంకొక రకమైన డిస్కౌంట్ ఉంటుంది సార్, క్యాష్ డిస్కౌంట్ అని చెప్పేసారు. మరి క్యాష్ డిస్కౌంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 1,00,000 అనేది ఇన్వాయిస్ ఇచ్చేసిన తర్వాత మీకు 1 మంత్ క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను. 1 మంత్ క్రెడిట్ పీరియడ్ ఇచ్చిన తర్వాత నాకు అర్జెంట్ గా డబ్బులు అవసరమైనవి. మీకు ఏం చెప్తానంటే, మీరు కనుక 1 మంత్ మీకు క్రెడిట్ పీరియడ్, కానీ మీరు 15 రోజుల్లో కనుక పే చేసేస్తే మీకు 2,000 తగ్గిస్తాను అని చెప్పేసాను అన్నాను. మీరు ఎంత పే చేస్తే సరిపోతుంది? నాకు మీరు ఎంత పే చేస్తే సరిపోతుంది? 98,000 పే చేస్తే సరిపోతుంది. నాకు 1,00,000 పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఈ 2,000 నేను లాస్ట్ కింద పెట్టుకుంటానని చెప్పేసి డిస్కౌంట్ అంటారు కదా. దీన్ని కూడా ఇదే టైప్ ఆఫ్ డిస్కౌంట్, ఇది క్యాష్ డిస్కౌంట్. ఇదే టైప్ ఆఫ్ డిస్కౌంట్, ఇది క్యాష్ డిస్కౌంట్. సార్ మన క్యాష్ డిస్కౌంట్ ని కూడా తగ్గించుకోవచ్చా? తగ్గించుకోవచ్చా అంటే ఇక్కడ మనకి అట్ ద టైమ్ ఆఫ్ సప్లై మనకి డిస్కౌంట్ గురించి తెలుసా తెలీదా? తెలుస్తుందా తెలీదమ్మా? యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లోనే ఈ క్యాష్ డిస్కౌంట్ గురించి మాట్లాడితే ఒకలాగా, ఈ క్యాష్ డిస్కౌంట్ గురించి మాట్లాడకపోతే ఒకలాగా చెప్పాడు. అర్థమైందా? ఒకవేళ నేను కాంట్రాక్ట్ ఆఫ్ సప్లైలో నేను ఎక్కడ కూడా క్యాష్ డిస్కౌంట్ గురించి మాట్లాడలా. నేను మీకు 1 మంత్ క్రెడిట్ పీరియడ్ ఇచ్చేసా, తర్వాత నాకు డబ్బులు అవసరమైనవి, ఆ తర్వాత నేను మీకు ఈ ఆఫర్ ఇచ్చా. ఓకే, అప్పుడు 1,00,000 మీద ట్యాక్స్ కట్టాలా, 98,000 మీద ట్యాక్స్ కడితే సరిపోద్దా? 1,00,000 మీద ట్యాక్స్ కట్టాలి. అలా కాకుండా నేను కాంట్రాక్ట్ లోనే మీకు, మనం ఎంటర్ అయ్యే కాంట్రాక్ట్ లోనే నేను మీకు చెప్పాను, జనరల్లీ వి ఆఫర్ a credit period of 1 month, బట్ ఇఫ్ యు పే ఇట్ ఇన్ 15 days, అప్పుడు నేను మీకు 2% నేను డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పేసి చెప్పాను. అది కాంట్రాక్ట్ లోనే ఎగ్జిస్టింగ్ గా ఉందా లేదా? ఎస్ ఆర్ నో? అలాంటప్పుడు ఆ వాల్యూని తగ్గించుకోవాలా తగ్గించుకోకూడదమ్మా? తగ్గించుకోవాలా. అంటే అట్ ద టైమ్ ఆఫ్ సప్లై తగ్గించేసుకోవాలా? అట్ ద టైమ్ ఆఫ్ సప్లై తగ్గించేసుకోవాలా నేను. కానీ ఇప్పుడు నేను సప్లై చేస్తున్నాను, మీరు 15 రోజుల్లో పే చేస్తారా లేదా అనేది ఈ రోజు డిసైడ్ అయిపోతా? డిసైడ్ అవుతుందా? డిసైడ్ అవుదా? కానీ తెలుసమ్మా, కానీ డిసైడ్ అయిపోయిందా నువ్వు 15 రోజుల్లో పేమెంట్ చేసేస్తావా? చేస్తే డిస్కౌంట్ ఇస్తానా, చేయకపోయినా డిస్కౌంట్ ఇచ్చేస్తానా? చేస్తేనే కదా డిస్కౌంట్ ఇస్తాను. మరి అలాంటప్పుడు ఆ డిస్కౌంట్ ని మనం కాంట్రాక్ట్ లోనే ముందుగానే చెప్పేసాం. కాంట్రాక్ట్ లో ముందుగానే మీకు తెలుసు, కానీ అది మీరు అవైల్ చేసుకుంటే వాల్యూ తగ్గాలా, అవైల్ చేసుకోకుండా వాల్యూ తగ్గాలా? చేసుకుంటేనే కదా వాల్యూ తగ్గాలి. కానీ ఇన్వాయిస్ ఇష్యూ చేసినప్పుడే, ఇన్వాయిస్ ఎప్పుడైతే ఇష్యూ చేస్తారో ఆ ఇన్వాయిస్ ఇష్యూ చేసినప్పుడే మీకు ఏం డిసైడ్ అవుతుంది? ట్యాక్స్ అనేది కట్టేయాలి కదమ్మా. అట్ ద టైమ్ ఆఫ్ సప్లై లో ఆ ఇన్వాయిస్ డేట్ ఆర్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ కదమ్మా మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఇన్వాయిస్ ఇష్యూ చేసి సపోజ్ 3 నెలల క్రెడిట్ పీరియడ్ అనుకోండి, మీకు 3 నెలల క్రెడిట్ పీరియడ్ పెట్టి మీకు మీ కాంట్రాక్ట్ లో చెప్పానంట, మీరు 1 మంత్ లోపు కనుక పే చేస్తే మీకు అడిషనల్ 2% డిస్కౌంట్ ఇస్తానని చెప్పేసి కాంట్రాక్ట్ లోనే టర్మ్ కింద చెప్పాను, అవునా? కానీ ఇప్పుడు నేను ఇన్వాయిస్ లో నేను ట్యాక్స్ ఎంత కట్టాలి? 1,00,000కే కడతానా, లేకపోతే 2% తగ్గించుకుని 98,000 కట్టానా? 1,00,000కే కడతాను కదమ్మా. ఎందుకు? మీరు ఫ్యూచర్ లో 1 మంత్ తర్వాత 1 మంత్ లో పే చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మీ చాయిస్, అవునా? మీకు 3 months క్రెడిట్ పీరియడ్ ఉంది, మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లెక్కలు వేసుకుంటారు కదా. ఇప్పుడు ఇక్కడ నాకు ఎడిషనల్ ముందుగా 2 months ముందుగా పే చేయడం వల్ల నాకు 2,000 తగ్గుతుంది,
మీకు ఆ 98,000 బారో చేయడానికి అయ్యే ఖర్చు కంటే ఈ 2,000 అనేది మీకు ఎక్కువ అనుకోమ్మా. అప్పుడు బెనిఫిట్ వస్తది కదా మీకు. మీకు ఆ 98,000 బారో చేయడానికి సపోజ్ ఒక 1000 రూపీస్ ఖర్చు అవుతుంది అనుకుందాం. నేను మీకు ఎంత ఇస్తున్నాను? 2000 ఇస్తున్నాను. అలాంటప్పుడు బారో చేసి పే చేయడం బెటరా కాదా? 1000 అడ్వాంటేజ్ మిగులుతదా మిగలదా? అది లెక్కేసుకుంటారో లెక్కేసుకోరో మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తారు కదమ్మా. సో అది చేసుకొని మీరు ఏం చేస్తారు? అప్పుడు 1 మంత్ లో పే చేయడానికి చూస్తారు. ఒకవేళ మీకు ఆ 98,000 అప్పు చేస్తే 3000 పడుతుంది అనుకోమ్మా ఇంట్రెస్ట్. మీకు ఇక్కడ నేను ఎంత బెనిఫిట్ ఇస్తానన్నాను? 2000 ఇస్తానన్నాను అనుకోమ్మా. అడిషనల్ ₹1000 మీకు ఏమవుతాయి? లాసే కదా. లాస్ వస్తదని మీరు ఇమ్మీడియేట్ గా 1 మంత్ లో పే చేస్తారా? 3 మంత్స్ తర్వాతే కదా పే చేస్తారు. యెస్ ఆర్ నో? మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఎవరి చేతిలో ఉంది? రిసిపియంట్ ఎవరైతే ఉన్నాడో వాడే కదమ్మా డబ్బులు నాకు పే చేసేవాడి చేతుల్లోనే కదమ్మా ఉంటుంది. మరి ఆడు డిస్కౌంట్ కి నేను కాంట్రాక్ట్ లో నేను చెప్పడం అంటూ చెప్పాను. చెప్పిన తర్వాత అవతల వాడు ఆ డిస్కౌంట్ అనేది తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. మరి అలాంటప్పుడు ఒకవేళ నేను కాంట్రాక్ట్ లో ముందుగానే చెప్పాను కాబట్టి ఆ డిస్కౌంట్ తగ్గించుకొని నేను చేయాల్సిన ట్రాన్సాక్షన్ అది చేయలేను కదమ్మా. మరి అప్పుడు ఎలాగా? అంటే అసలు అలాంటి క్యాష్ డిస్కౌంట్ ని కన్సిడర్ చేయకూడదా? అంటే ముందుగానే చెప్పని డిస్కౌంట్స్ ని కన్సిడర్ చేయాలా అవసరం లేదా అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. ఓకేనా? రైట్. థాంక్యూ.